ఈ రాత్రి మనం ఈ విధంగా మరి బ్రతికున్నామంటే అది దేవుని యొక్క కృప ఉన్నది, అది దేవుని యొక్క మహా అద్భుతమైన దయ ఉన్నది. మరి ఆయన దయ ద్వారా మనం ప్రతి దినము జీవిస్తూ ఉన్నాం. హల్లెలూయా. మరి ఉన్నారా ఇక్కడ? మరి అందరూ శ్రద్ధగా వాక్యాన్ని వినండి, ప్రార్థన పూర్వకంగా దేవుని వైపు చూడండి. అప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. మరి ఆయన మనతో మాట్లాడాలని మనం ఆశ కలిగి ఉంటే ఆయన తప్పకుండా మనతో మాట్లాడతాడు. కాబట్టి ఇప్పుడు మనము మన దేహాన్ని, మన ప్రాణమును, మన ఆత్మను మనం దేవుని కార్యాల వైపు మనం లక్ష్యం ఉంచాలి. అప్పుడే ఆయన మన హృదయాలతో మాట్లాడతాడు. కాబట్టి మనం ఇక్కడికి ఏదో వచ్చామని ఇక్కడ కూర్చొని ఏవేవో ఆలోచన చేస్తే దేవుడు మనతో మాట్లాడలేడు. కాబట్టి దేవుడు ఎవరితో మాట్లాడతాడంటే మరి ఖచ్చితంగా ఆయన వాక్యం పైన లక్ష్యం ఉంచిన వారిని ఆయన దర్శిస్తాడు. ఆయన హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మరి రాత్రి నిజంగా మరి ఈ విధంగా దేవుడు మనకు మంచి వాతావరణాన్ని ఇచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి మానవుడు మరి మనం జీవించడంలో మన ప్రమేయం లేదు, ఉందండి. మరి నువ్వు అనుకొని పుట్టావా? మరి అలాగనే నీ మరణం పైన నీ ప్రమేయం లేదు, నీ జన్మ పైన నీకు ప్రమేయం లేదు, నీ మరణం పైన నీకు ప్రమేయం లేదు. ఇవన్నీ దేవుని యొక్క కార్యాలు. ఇవి దేవుడు తన ఇష్టానుసారంగా ఇవి జరిగిస్తాడు ఆయన. కాబట్టి నువ్వు చూడవలసింది నీ జన్మను, నీ మరణాన్ని కాదు చూడాల్సింది, దేవుని కార్యాలు నువ్వు చూడాలి. హల్లెలూయా. మనం చేయాల్సింది ఒకే ఒకటి, దేవుని యొక్క వాక్యం పైన లక్ష్యం ఉంచాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి నువ్వు జన్మించినప్పుడు నీ ప్రమేయం ఏ విధంగా లేదో నువ్వు చావడానికి కూడా నీ ప్రమేయం ఉండదు. అది అక్షరాల మన భవిష్యత్తును దేవుడు తన చేతిలో పట్టుకొని ఉన్నాడు ఆయన. హల్లెలూయా. మరి ఇది తప్పకుండా మనం గ్రహించాలి. నిజమేనా? కాబట్టి లోకంలో అంటూ ఉంటారు, పుట్టిన వానికి మరణం అనేది తప్పదు. మరి గిట్టుట అంటారు దాన్ని. పుట్టుట గిట్టుట అనేది ఒక మానవుని జీవితంలో అవి అతనికి ప్రమేయం లేకుండా జరిగిపోతుంది. కాబట్టి వీటికి భయపడవలసిన అవసరం లేదు. కానీ నువ్వు దేనికి భయపడాలి? దేవుని కొరకు జీవించనందున భయపడాలి. జీవించని వాడు భయపడాలి. కానీ దేవుని కొరకు జీవించిన వాడు ఏ రోజైనా దేవుడు పిలిచినప్పుడు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటాడు. కాబట్టి ఆయన అన్నాడు, మీరు ఆ యొక్క చనిపోయిన వారిని గురించి, నిద్రించిన వారి గురించి ఏడవలసిన అవసరం లేదు అన్నాడు ఆయన. ఎవరు ఏడుస్తారు? నిరీక్షణ లేని వారు ఏడుస్తారు. హల్లెలూయా. నిజమేనా? ఉదాహరణ, నువ్వు 10 లక్షల రూపాయలు బ్యాంకులో పెట్టావు. ఇప్పుడు బ్యాంకులో నువ్వు డిపాజిట్ చేసినప్పుడు నీకు ఎంత ధీమా ఉంటుంది? నా డబ్బులకు వడ్డీ వస్తుంది, నాకు మరి జీవితకాలం అంతా నేను బతికేస్తానని డబ్బు పైన విశ్వాసం ఉంచావు. ఊరోళ్ళందరిని పిలిచి, ఓరు ఎంకయ్యో, ఓరు మల్లయ్య, నా డబ్బులని బ్యాంకులో వేశారా మల్లయ్యో. అట్లా ఎవడైనా ఏడుస్తాడా? మరి డబ్బులే డిపాజిట్ చేసే ఎడవు, మరి చనిపోయిన వ్యక్తి ఎక్కడ డిపాజిట్ చేయబడ్డాడు? దేవుని రాజ్యంలో డిపాజిట్ చేయబడ్డాడు. మరి ఎందుకు చచ్చెంత ఏడవాల్సిన అవసరం ఏముంది? అంటే నువ్వు ఏడుస్తున్నావనంటే దేవుని వాక్యం నీకు ఏమీ తెలియదు అని దాని అర్థం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం ప్రతి కార్యాన్ని మనం గ్రహించాలి. గ్రహింపు లేకుండా మనము లోకంలో ఉన్నప్పుడు, అన్యజనులుగా ఉన్నప్పుడు మనకు నిరీక్షణ లేని వారంగా ఉన్నాం. కానీ ఇప్పుడు మనం అన్యజనులము కాదు, నిరీక్షణ కలిగిన ప్రజలం, విశ్వాసం కలిగిన ప్రజలం. మనకి ఏం జరగబోతున్నదో మనకు అవన్నీ తెలుసు. కాబట్టి మనం జీవించవలసింది దేవుని యొక్క వాక్యం కొరకు మాత్రమే. అదొక్కటే మన యొక్క నిరీక్షణ ఉన్నది. హల్లెలూయా. సరే, ఇక్కడ మనము దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని విషయాలను మనము చూద్దాం. ఒకసారి మరలా మనం ఈ వాక్యం చదువుదాం. దానియేలు గ్రంథము ఆ కాలమందు. సరే, 3వ వచనం చదవండి. 3వ వచనం.
బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. హల్లెలూయా. బుద్ధిమంతులు అంటే ఎవరు? వర్తమానాన్ని నమ్మిన ప్రజలు, ఇక వేరే ఎవరు కాదండి. బుద్ధిమంతుడు అంటే లోకంలో పట్టాలు చదివిన వాడు అవన్నీ కాదు, బాగా డిగ్రీలు చేసిన వాడు, పిహెచ్డీలు చేసిన వాడు, వాడు కాదు బుద్ధిమంతుడు. ఎవరు బుద్ధిమంతుడు అనగా నిన్ను బుద్ధిమంతుడిగా మార్చినది ఈ వర్తమానము. హల్లెలూయా. కాబట్టి దానియేలు దేని గురించి మాట్లాడుతున్నాడు? బుద్ధిమంతులైతే. బుద్ధిమంతులనగా వర్తమాన విశ్వాసులు. వారు ఎలాగుంటారట? ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై. హల్లెలూయా. నిజమేనా? కానీ ఇప్పుడు నువ్వు దేన్ని చూస్తున్నావు? నీ బలహీనతను చూస్తున్నావు, నీ యొక్క రూపాన్ని చూస్తున్నావు, నీ రంగును చూస్తున్నావు. కానీ అది కాదు సహోదరుడా, నీ భవిష్యత్తును చూడు, ఆ యొక్క నిత్యత్వం వైపు చూడు. నీ భవిష్యత్తు ఎలా ఉండబోతున్నది? అది వెలుగుమయంగా ఉండబోతున్నది. నువ్వు ఎప్పుడు ప్రకాశిస్తావు, ఎప్పుడు నిత్య జీవాన్ని కలిగి ఉంటావు, ఎప్పుడు నీవు మండుతూ ఉంటావు. నిజమేనా? బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని అబ్రహాంతో దేవుడు చూపించాడా? ఒకసారి నీకు లెక్కించ సఖ్యమైతే లెక్కించమని అన్నాడు ఆయన. ఇదిగో నీ సంతానం ఇలాగ ఉండును. ఎవరు అబ్రహాం యొక్క సంతానం? ఎవరు ఆ గొప్ప ఆకాశ నక్షత్రాలు? ఉన్నారా ఇక్కడ? హల్లెలూయా. మరి దేవుడు నిజంగా ఆ నక్షత్రాల గురించి మాట్లాడలేడు కానీ మరి ఇక్కడ కూర్చున్న మానవ నక్షత్రాల గురించి, వర్తమాన నక్షత్రాల గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఆ రోజు అబ్రహామును తన యొక్క ఇంటిలో నుంచి, గుడారం నుంచి బయటికి తీసుకెళ్లి ఆయన చూపించిన నక్షత్రాలు ఎవరు చెప్పండి? ఈ నక్షత్రాలే. హల్లెలూయా. వారు లెక్కింపలేని కోట్ల కొలదిగా ఉన్నారు. ఇవన్నీ వాక్యంలో ఉన్న సంగతులే, వాక్యంలో ఉన్న కార్యాలే. హల్లెలూయా. ఇప్పటికైనా సంతోషిస్తారా? మీ భవిష్యత్తు చాలా గొప్పగా ఉన్నది. హల్లెలూయా. మరి ఒకవేళ చిలక జోస్యం దగ్గరికి పోతే వాడంటాడు, అయ్యా మీ భవిష్యత్తు రాజకీయంలో మరి తేజోమయంగా వెలిగిపోతుంది అంటే ఎన్ని సంవత్సరాలు? కేవలం 5 సంవత్సరాలు. నువ్వు డబ్బు పరంగా దీవించబడతావని అంటాడు, కానీ ఆ డబ్బు అతనికి జీవానివ్వదు. కానీ దేవుని యొక్క వర్తమానం సెలవిస్తున్నది, మరి మన యొక్క భవిష్యత్తు మహోజ్వలం. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. హల్లెలూయా. ఇప్పుడు నీకు సంతోషంగా లేదా? ఓ, ఈ వాక్యం నేనే. ఆ రోజు దానియేలు రాసిన ఆ జ్యోతులు ఎవరో కాదు. ఇదిగో ఈ నా సహోదరులు, ఈ నా సహోదరులు. హల్లెలూయా. జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు నీతి మార్గమును అనుసరించి. ఏంటిది నీతి మార్గము? ప్రవక్త లెక్క మార్గమే నీతి మార్గం. యోహాను నీతి మార్గాన్ని వచ్చాడు. మరి యోహానును వెంబడించిన వారందరూ నీతి మార్గాన్ని వెంబడించిన వారు. హల్లెలూయా. నీతి మార్గం మరి ప్రవక్తలు లేకుండా నీతి మార్గం కాదండి. ఈరోజు లోకంలో మనం ఏ మార్గాలను చూస్తున్నాం? సంస్థల మార్గాలను చూస్తున్నాం, నానా రకాలైన అనువాదాలను మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ వాళ్ళ గురించి మాట్లాడలేదు. ఇది దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఫలానా బ్యాప్టిస్ట్ గురించి మాట్లాడలేదు, ఫలానా హెబ్రోన్ గురించి మాట్లాడలేదు, లేదా ప్రెస్బిటేరియన్ గురించి మాట్లాడలేదు. కానీ నీతి మార్గమును అనుసరించి. ఏంటి చెప్పండి నీతి మార్గము? ప్రవక్తను వెంబడించుట. ఆ రోజు యోహానును వెంబడించుట నీతి మార్గము. ఈ రోజు విలియం బ్రెనామును వెంబడించుట అదే నీతి మార్గమై ఉన్నది. మరి అంత్యకాలంలో ఉండే విశ్వాసాల గురించే దానియేలు రాశాడు. దానియేలు పక్షిరాజై ఉన్నాడు. ఇవన్నీ రాయడానికి రాశాడు గాని అయ్యా అసలు వీళ్ళు ఎవరు, ఈ సంగతులు ఏంటిది, నాకేం అర్థం కాలేదు అన్నాడు ఆయన. కానీ దానియేలు కంటే దేవుడు దానియేలుకైనా ఆ యొక్క జ్ఞానాన్ని ఆయన లాక్ చేశాడు. ఆయన ఈరోజు నీకు నాకైనా దాన్ని ఓపెన్ చేశాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి దానియేలా నువ్వు నా కొరకు సింహాల బొరులో ప్రాణాలను తెగించిపోయావు, ఇదిగో నీకు ఈ మర్మం చెప్తానని చెప్పలేదు ఆయన. కానీ చూడండి, ఏ హింసలు పొందని మన కొరకు ఆయన
ఈ మర్మాలను ఆయన మనకు ఓపెన్ చేసి చూపించాడు ఆయన. హల్లెలూయా. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో. హల్లెలూయా. ఇప్పుడు అందుకొరకే మనం ఏం చేయాలి? ఈ కాలానికి ఒక ప్రవక్త ఉన్నాడని మనం తిప్పాలి అనేకులను. దాని గురించే మాట్లాడుతున్నాడు దానియేలు గారు. నీతి మార్గం అనుసరించి, ఇదిగో ఈ కాలానికి ఒక ప్రవక్త ఉన్నాడు, ఈ కాలానికి ఒక వర్తమానం ఉన్నది అని చెప్పి ఎవరైతే ఎక్కువ మందిని తిప్పుతారో వాళ్ళు ఎట్లుంటారట? వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించెదరు. హల్లెలూయా. వారి దీపం ఎన్నడూ ఆరిపోదు, వారు నిరంతరం ప్రకాశిస్తారు. కాబట్టి ఇప్పుడు మన పైన ఏ బాధ్యత ఉన్నది? నీతి మార్గం అనుసరించి నడుచుకునే విధంగా అనేకులను మనం తిప్పాలి. అదేనా ఇక్కడ వాక్యం చెప్పింది? మరొకసారి చదవండి ఆ మాటను. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు. ఇప్పుడు ఇది కేవలం చదువుకుంటూ పోవడమేనా, ఏమైనా అర్థం చేసుకోవడం ఉందా? హల్లెలూయా. ఇప్పుడు నీతి మార్గం ఏంటిదో మనకు అర్థమైందా? అందరికి అర్థమవుతున్నదా? నీతి మార్గం అనగా నీ కాలమునకు ఉన్న వర్తమానికుడు. నీతి మార్గం అనగా నీ కాలానికి ఆ వర్తమానికుడు తెచ్చిన వర్తమానము. దాన్ని అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో. ఇప్పుడు అనేకులను తిప్పాలా లేదా? ఆ బాధ్యత ఎవరికి ఉన్నది? ప్రతి విశ్వాసికి ఉన్నది. వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించెదరు. ఇది నేను చెప్పట్లేను, దేవుడే చెప్తున్నాడు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు. 4వ వచనం, దానియేలు నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలా మంది నలుదిశల సంచరించినందున తెలివి అధికమగును. హల్లెలూయా. ఏ మాటలు? ఈ ప్రకటన గ్రంథంలో ఉండే మాటలు. నిజమేనా? ఈ 7 సంఘ కాలాల్లో ఉండే మాటలు, లేదా ఈ 7 ముద్రలలో ప్రత్యక్షతలో ఉండే మాటలు. ఇది ఆయన రాయడానికి ప్రయత్నం చేశాడు ఆయన. కానీ దానియేలు ఇది నీ పని కాదు, అయితే నువ్వు దాన్ని ముద్రించానన్నాడు, నువ్వు రాయవద్దని అన్నాడు ఆయన. ఇప్పుడు దానియేలు దాన్ని ముద్రించినందున ఈ మాటలను పట్టుకోక జనాలు ఇప్పుడు అక్కడికి ఇక్కడికి పోయి అధిక తెలివి సంపాదిస్తున్నారు. హల్లెలూయా. కాబట్టి చూస్తున్నారా, ఆ ఆంధ్ర నుంచి లేకపోతే ఈ తెలంగాణ నుంచి పెద్ద పెద్ద పాస్టర్లు వివిధ దేశాలు తిరగడం ద్వారా మన అయ్యగారు వివిధ దేశాలు తిరుగుతున్నాడని దానియేలు ముందే రాశాడు. అసలైన జ్ఞానాన్ని వాడు విడిచిపెట్టి దేశ విదేశాలు తిరుగుతారని ముందే రాయబడింది. హల్లెలూయా. కానీ ప్రియమైన సోదరుడా, నీవు ఏ దేశం తిరగకపోయినా ఆ మరుగు చేయబడిన అంత్యకాల వర్తమానం దేవుడు నీ చేతికి ఇచ్చాడు, ఆయన మన చేతులకు ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. నిజమేనా? ఇంత తేటగా వాక్యం ఉన్నది. నేను ఇక్కడికి వచ్చేంత వరకు కూడా నాకు ఈ వాక్యం ఓపెన్ కాలేదు. నేను మరి ఈ విధంగా మాట్లాడతానని కూడా నాకు తెలియదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి ఎంత వాక్యము తేటగా ఉన్నదో. దానియేలును ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలా మంది మరి ముద్రించబడిన ఆ వాక్యాన్ని పక్కన పెట్టేసి చాలా మంది నలుదిశల సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు గబ్రియేలును అతడు చెప్పాను. దానియేలును నేను చూచుండగా మరి 2 మనుషులు ఏటి అవతల ఒడ్డున ఒకడును ఏటి యువతల ఒడ్డున ఒకడును నిలిచిరి. హల్లెలూయా. ఇప్పుడు ఈ వాక్యం అర్థమవుతుందా? నువ్వు ఎన్నిసార్లు చదివితే? వర్తమానం లేకపోతే అర్థమవుతుందా? అర్థం కానే కాదు. కానీ ఇక్కడ ఇద్దరిగా చెప్పబడింది, కానీ ఆ ఏటి అవతల ఉన్న ఆయన ఆయనే, ఏటి యువతల ఉన్న ఆయన ఆయనే. హల్లెలూయా. ఇప్పుడు మన ప్రకటన గ్రంథంలో చూస్తే ఒక పాదం భూమి మీద అనగా ఏటి అవతల, ఒక పాదము నీటి మీదను. అదేనా వాక్యం? ఆయన బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చాడు. ఆయన సింహం గర్జించినట్టుగా ఆర్భటించి. నిజమేనా? హల్లెలూయా. ఇప్పుడు ఎవరైనా ఆయనే 10వ అధ్యాయంలో దిగి వస్తున్న ఆ బలిష్ఠుడైన దూత ఒక పాదం ఎక్కడ మోపాడు? ఒక పాదం భూమి మీద మోపాడు ఆయన.
దాన్నే ఇక్కడ దానియేలు రాస్తున్నాడు. రాశాడు కానీ సార్ ఇది ఏంటిది నాకు అర్థం కాలేదు అన్నాడు ఆయన. అప్పుడు దేవుడు లేదా ఆ గాబ్రియల్ ఏమంటున్నాడు, ఇది నీ కొరకు కాదు, ఇది నువ్వు రాయడానికి కాదు, ఇది అయితే ఒక ఆయన రావాలి, 7వ దూత రావాలి. ఆ దూత కాలంలోని మర్మాలు బయలుపరచబడతాయి. హల్లెలూయా, నిజమేనా? దానియేలును నేను చూస్తుండగా మరి 2 మనుషులు ఏటి అవతలి ఒడ్డున ఒకడును ఏటి యువతలి ఒడ్డున ఒకడును నిలిచిరి. హల్లెలూయా. ఆ ఇద్దరిలో ఒకడు నారా బట్టలు వేసుకున్నవాడై ఏటి నీళ్ల పైన ఆడుచుండు వాని చూచి ఈ ఆశ్చర్యం ఎప్పుడు సమాప్తమని అడుగగా, నారా బట్టలు వేసుకొని ఏటి పైన ఆడుచున్న ఆ మనిషిని నేను వింటిని. ఏమనగా అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశం వైపు ఎత్తి నిత్య జీవేగు వాని నామమును ఒట్టుబెట్టుకొని, హల్లెలూయా. ఉన్నదా ఈ వాక్యము? ఎక్కడున్నది ఈ వాక్యం చూడండి. సరే ఒకసారి చూడండి, 10వ అధ్యాయం ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం. బలిష్ఠుడైన వేరొక దూత ఆ పరలోకము నుండి దిగి వచ్చుట చూచి తిని ఆయన మేఘము ధరించుకుని ఉండెను. ఆయన శిరస్సు మీద మేఘధనుస్సు ఉండెను. ఆయన ముఖము సూర్యబింబం వలెను, ఆయన పాదములు అగ్నిస్తంభం వలెను ఉండెను. ఆయన చేతిలో ఇప్పబడిన ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రము మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి. ఇప్పుడు మ్యాచ్ అయిందా? ఏటి అవతల ఆడుతున్నవాడు, ఏటి యొక్క నీళ్ల పైన ఆడుచున్నవాడు. హల్లెలూయా. సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భాటించెను. ఆయన ఆర్భాటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములు పలికెను. 6వ వచనం సార్ చదవండి. 6వ వచనం. పరలోకమును అందులో ఉన్న వాటిని భూమిని అందులో ఉన్న వాటిని సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగయుగములు జీవించుచున్న వాని తోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు గాని. ఇక్కడ కూడా 7వ వచనం ఏం చెప్పబడింది? అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశం వైపు ఎత్తి, ఎక్కడ? దానియేలు 12:7లో నిత్య జీవియగు వాని నామమును ఒట్టు పెట్టుకొని. అంటే 7వ వచనంలో ఆ యొక్క ఏటి నీళ్ల పైన ఆడుతున్న ఆయనే గొప్ప యెహోవా దేవుడై ఉన్నాడు. ఆయనే గొప్ప యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆయన మరొక దేవుని పైన ఒట్టు పెట్టుకోవట్లేడు గాని తన పైన తాను ఒట్టు పెట్టుకుంటున్నాడు. ఆయన కంటే గొప్పవాడు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరండి. ఆయన తన పైన తాను ఒట్టు పెట్టుకొని, ఇప్పుడు ప్రకటన అదే చదవండి. ఒట్టు పెట్టుకొని ఆలస్యం ఉండదు గాని 7వ దూత పలుకు దినములలో. ఇప్పుడు 7వ వచనం ఇక్కడ దానియేలు 12:7లో ఆ మాట ఇక్కడ రాయబడాలి, కానీ దేవుడు దాన్ని కట్ చేశాడు ఇక్కడ. నిజమేనా? ఇప్పుడు దానియేలుతో కూడా ఆయన ఏం చెప్పాలి? ఆయన 7వ దూత పలుకు దినములలో ఈ మర్మం సమాప్తమైతది దానియేలు అని చెప్పి ఉండాలి ఆయన. హల్లెలూయా. చూడండి 8వ వచనం. ఇప్పుడు మనం దానియేలు గ్రంథానికి వద్దాం. 8వ వచనం. నేను వింటిని గాని గ్రహింపలేకపోతిని. ఆయన విన్నాడు గాని నా ఏలిన వాడా వీటికి అంతమేమని అడుగుగా అతడు ఈ సంగతులు అంత్యకాలం వరకు మరుగుగా ఉండినట్లు. అంత్యకాలం అంటే ఏంటిది? 7వ దూత ప్రత్యక్షమగు దినము లేదా 7వ దూత పలుకు దినం. నిజమేనా? అదే అంత్య కాలమై ఉన్నది. హల్లెలూయా. దానియేలు కాలంలో దానియేలు దాన్ని రాయడానికి ప్రయత్నం చేశాడు, కానీ దేవుడు ఏమన్నాడు? దానియేలు ఇది నీ పని కాదు, అది చివరి కాలపు ఏలియా పని, చివరి కాలపు దూత పని, అది చివరి కాలపు ఆ యొక్క ప్రవక్త యొక్క పని. అది దానియేలు ఈ సంగతులను అంత్యకాలం వరకు మరుగా ఉన్నట్లు ముద్రించబడినవి కనుక దానిని ఊరకుండమని చెప్పాను. అనేకులు తమను శుద్ధిపరచుకొని ప్రకాశమానులను నిర్మలులను అగుదురు, దుష్టులు దుష్ట కార్యములు చేదురు గనుక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేకపోవును గాని బుద్ధిమంతులు గ్రహించేదారు. ఏ సంగతులు? ఇక్కడ ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 7 సంఘకాలలో ఉండే సంగతులు.
ఈ 7 ముద్రల ప్రత్యక్షతలో ఉండే సంగతులు. హల్లెలూయా. వీటిని దుష్టులు గ్రహించలేరు గాని కేవలం బుద్ధిమంతులు. చూడండి, ప్రపంచంలో ఎవరు బుద్ధిమంతులు? సహోదరుడు, అది నీవే సహోదరి. హల్లెలూయా. ఆ యొక్క 7 ముద్రలో ఉన్న ఆ యొక్క సంగతులు కేవలం ఆయన బిడ్డలకు మాత్రమే, ఆ బుద్ధిమంతులకు మాత్రమే. హల్లెలూయా. నిజమేనా? ఎంత అద్భుతకరంగా దేవుడు తన వాక్యాన్ని రాశాడు. ఆయన అనేకులు తమను శుద్ధిపరుచుకొని ప్రకాశమానులను నిర్మలులను అగుదురు, దుష్టులు దుష్ట కార్యములు చేయుదురు. చూశారా? ఇప్పుడు పెద్ద పెద్ద పాస్టర్లు వారి వారి సొంత కార్యాలలో వారు వెళ్తున్నారు. ఆంధ్రాలో చూసే వారు ఏదేదో పాటలు పాడి ఏవేవో గొప్ప మీటింగ్లు పెడుతున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? వాటిని వారు దుష్టులు, వారి కార్యాలు. నాయన, వీళ్ళెక్కడి పక్షిరాజులండి? అసలు ఏమాత్రం భవిష్యత్తు లేదా? దర్శనం లేదా? హల్లెలూయా. మరి దుష్టులు దుష్ట కార్యాలు చేస్తారంటే లోకంలో ఉండే సారాయి దాగి రాజకీయ నాయకుల గురించి కాదు ఇది. హల్లెలూయా. వాక్యంలో వాళ్ళ గురించి రాయబడలేదు. ఎవరైతే క్రైస్తవులమని, క్రైస్తవ నాయకులమని, గొప్ప పండితులమని, సేవకులమని చెప్తున్నారో వాళ్ళ గురించి ఇది. హల్లెలూయా. వాళ్ళేమనుకుంటున్నారు? మేము గొప్ప బోధకులం, ప్రజలందరినీ యేసు ప్రభు దగ్గరికి నడిపిస్తున్నామని అనుకుంటున్నారు. కానీ దేవుని వాక్యం చెప్పింది వారు దుష్టులు, వారు దుష్ట కార్యాలు చేసేవారు. హల్లెలూయా. ఏం సార్ ఈ వాక్యం మీకే సార్, మాకెందుకు? మేము నరకానికి పోయే వాళ్ళం, మాకెందుకని అంటారా? మీరు నరకానికి పోయేవాళ్ళ, అగ్నిగుండానికి పోయేటోళ్ళ? హల్లెలూయా. ప్రతి వాక్యం ఇది నీదే, ప్రతి వాక్యం ఇది నీ కొరకే. హల్లెలూయా. చూడండి, దుష్టులు దుష్ట కార్యములు చేయుదురు. నిజమేనా? నిజంగా వారు బుద్ధిమంతులైతే వారి చేతిలో ఏముండాలి? 7 ముద్రల యొక్క ప్రత్యక్షత ఉండాలి. వారు నిజంగా బుద్ధిమంతులైతే వారి చేతిలో ఏముండాలి? 7 సంఘ కాలం యొక్క వివరణ. ఇది ఎక్కడి నుంచి పంపబడింది? ఆ బలిష్ఠుడైన దూత ఆ ఇప్పబడిన పుస్తకాన్ని తీసుకొని వచ్చాడు ఆయన. ఏంటిది ఆ ఇప్పబడిన పుస్తకం? మాకేం తెలుసు సార్. ఇదేదో చర్చిలో అందరూ తీసుకుంటున్నారని నేను కూడా తీసుకున్నా. భలే వాసన మంచిగా వస్తుందని. అదేనా? హల్లెలూయా. కానీ సోదరులారా, మనం ఎంత ధన్యులమో అది మాటలతో చెప్పలేనిది, అది వర్ణించలేనిది. హల్లెలూయా. గ్రహించలేకపోదురు, బుద్ధిమంతులు గ్రహించేదారు. 1వ ముద్రలో ఏముందో, 2వ ముద్రలో ఏముందో, మొదటి సంఘకాలపు దూత ఎవరో, 2వ సంఘకాలపు దూత ఎవరో ఎవరు గ్రహిస్తున్నారు? ఇప్పుడు కేవలం బుద్ధిమంతులు మాత్రమే. ఈ పుస్తకంలో రాయబడిన కార్యాలు కేవలం బుద్ధిమంతులకే అర్థమవుతున్నాయి. హల్లెలూయా. గనుక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేకపోవును. వానికి ఇచ్చి చదవమని చెప్పు, ఒక్క నిమిషం కూడా చదవలేడు. అసలు వానికి ఇది ఎక్కదు ఇది. నిజమేనా? ఏ దుష్టుడుని ఈ సంగతులను గ్రహింపలేకపోవును గాని బుద్ధిమంతులు గ్రహించేదారు. హల్లెలూయా. అందుకొరకే సోదరుడా, నీకు మాత్రమే అర్థమయ్యే విధంగా. నిజమేనా? ఉదాహరణకు ఒక విత్తనాన్ని మనం భూమిలో నాటినప్పుడు నువ్వేమనుకుంటావు? ఇది పొట్టిగా అవుతుందా, పొడుగు అవుతుందా, మరి ఇది నీడనిస్తుందా అని నువ్వు బాధపడతా ఉంటావు. కానీ దేవుడు దాని విత్తనాన్ని ఆయన ఎప్పుడో పలికాడు. ఆయన పలికినప్పుడే అది ఎంత వృక్షం అవుతుందో ఆయనకు అది బాగా తెలుసు. అలాగని ఈ వర్తమానము కేవలం నీకు మాత్రమే అర్థమయ్యే విధంగా ఆయన నిన్ను ఆ యొక్క సాక్షాన్ని చేశాడు. ఆయన అందరినీ ఆ విధంగా చేయలేదు. ఆయన మనని ఒక ప్రత్యేకమైన వారిగా రూపించాడు ఆయన. కాబట్టి వర్తమానం కేవలం నీకు మాత్రమే కనెక్ట్ అవుతుంది, మిగతా వారు ఎవ్వరికి ఇది కనెక్ట్ అవ్వదు. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. చూడండి, మన ఒక టాబ్లెట్కే అది నొప్పికి వేసుకుంటే నొప్పికే పనిచేస్తుంది, జ్వరానికి వేసుకుంటే మరి ఒక టాబ్లెట్కే అంత పనితనం ఉంటే, మరి ఆ సృష్టికి అంత పనితనం ఉంటే మరి సృష్టికర్తకి ఎంత ఉండాలి? ఆయన తాను పలికిన వాక్యం అది ఎవరిలో పనిచేయాలో ఆయనకు బాగా తెలుసు. హల్లెలూయా. చూడండి, దేవుడు ఎలాగ తాళపు చెవిని కలిగి ఉన్నాడో.
ఈరోజు నువ్వు చదివి ఆనందిస్తావు. ఎంత అద్భుతమైన వర్తమానం అని నీ హృదయంలో మరి సంతోషపడతావు. దాన్ని తీసుకెళ్లి, ఆహా, ఈ వర్తమానం నీకు తెలుసా, దేవుని మర్మమైన క్రీస్తు బయలుపరచబడెను, ఎంత అద్భుతకరంగా ఉంది సహోదరుడా అని. మా అయ్యగారు ఇది చెప్పలేదు, అంతేనా కాదా? హల్లెలూయా. వాడు దాని కొరకు నియమించబడలేదు, కానీ నీవు నేను నియమించబడ్డాం. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. అనుదిన బలి నిలుపు చేయబడిన కాలము మొదలుకొని. సరే, ఇక్కడ నుంచి మనము ఇంకొద్దిగా ముందుకెళ్దాం. చూడండి, ఇక్కడ మనము ప్రకటన గ్రంథాన్ని మనం చూస్తే, ఏ గ్రంథము? ప్రకటన గ్రంథం. మరి ప్రకటన గ్రంథము ఎప్పుడు రాయబడింది? 2000 సంవత్సరాల క్రితం రాయబడింది. నిజమేనా? హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఇప్పుడు మనం చదువుతున్న 7 ముద్రల ప్రత్యక్షతను గురించి మరియు 7 సంఘ కాలంలో వివరణల గురించి యోహాను వివరంగా రాయాలనుకున్నాడు. నిజమేనా? కానీ దేవుడు అనుమతి ఇవ్వలేదు. ఇప్పుడు ఆయన ఏదైతే 7 సంఘ కాలాల వివరణ చూశాడు, ఆయన ఆ యొక్క 7 ముద్రల ప్రత్యక్షతను ఆ రోజే చూశాడు. ఆయన ఏ రోజు చూశాడు? 2000 సంవత్సరాల క్రితం. కానీ నాకు తెలిసి యోహాను 2000 సంవత్సరాల క్రితము మరి ప్రకటన గ్రంథం రాశాడు, కానీ ఆయన ప్రకటన గ్రంథాన్ని మరి చూసింది, విన్నది మాత్రం 1900 శతాబ్దంలో. నిజమేనా? హల్లెలూయా. ఇప్పుడు 1900 శతాబ్దానికి ఆ యొక్క మొదటి శతాబ్దానికి ఏమైనా సంబంధం ఉందా? 1900 సంవత్సరాలు యోహానుకు అసలు సంబంధమే లేదు. ఆయన 2000 సంవత్సరాల పూర్వం నివసించిన వాడు ఆయన. కానీ యోహాను ప్రకటన గ్రంథం రాయాలంటే 2000 సంవత్సరాల క్రితం రాశాడు, కానీ దాని ఆయన రాయాలంటే ఆయన భవిష్యత్తులో ఎక్కడికి ప్రయాణం చేశాడు? ఆయన ఈ 19వ శతాబ్దానికి వచ్చాడు. ఆయన 19వ శతాబ్దానికి రాబట్టే ఆయన 2000 సంవత్సరాల క్రితం ఆయన ప్రకటన గ్రంథాన్ని రాయగలిగాడు. ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు? హల్లెలూయా. ప్రకటన గ్రంథం అనేది అది 2000 సంవత్సరాల కాలం నాటిది కాదు, ఇది 1900 సంవత్సరంలో నాటిది. హల్లెలూయా. ఆ ప్రకటన గ్రంథం అనేది విలియం బ్రెనామ్ ద్వారా అది ప్రజలకు బోధించబడింది. ఎంతమందికి తెలిసింది? మరి మీరు నమ్మాలి దాని కష్టంగా. ఇప్పుడు మనం చదువుతున్న 7 ముద్రల ప్రత్యక్షతల గురించి మరియు 7 సంఘ కాలాల గురించి మరి యోహాను వివరంగా రాయాలనుకున్నాడు, కానీ దేవుడు అనుమతి ఇవ్వలేదు. ఏదేది ఇప్పుడు ఇదేనా? అందుకొరకే నేను ఇక్కడ ఈ పుల్పిట్ పైన ఇవి పెట్టుకున్నాను. చూడండి, ఆ ప్రకటన 14 చూడండి. ఆ 7 ఉరుములు పలికినప్పుడు, చెప్పండి 7 ఉరుములు ఏంటి చెప్పండి? 7 సంఘ కాలాల్లో ఉండే సంగతులు. హల్లెలూయా. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను రాయబోచుండగా, అయ్యా ఏమైంది పౌలు గారు? చదవండి. 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయము, వాటిని రాయవద్దని పరలోకం నుండి ఒక స్వరము పలుకుట వింటిని. అక్కడ మనం 12వ అధ్యాయంలో చదివాం. ఆ గొప్ప మహాప్రవక్త ఆ దానియేలు మరి ఆ యొక్క సంగతులు గ్రహించలేకపోయాడు. దానియేలు రాయడానికి ప్రయత్నం చేశాడు, కానీ దానియేలును ఊరకుండుము అన్నాడు. అంటే అంత గొప్ప ప్రవక్తలకు దేవుడు ఆ సంగతులను రాయడానికి అనుమతి ఇవ్వలేదు. మరి అలాగనే ప్రభు కొరకు, యేసుక్రీస్తు కొరకు 24 గంటలు వేడి నూనెలో మరి వేయించబడ్డాడు యోహాను. అయినా కానీ యోహాను కూడా దేవుడు దాన్ని రాయడానికి అనుమతి ఇవ్వలేదు. ఆయన యోహానును ఊరకుండము. హల్లెలూయా. చూడండి, దేవుని కొరకు హతసాక్షిగా మారాలనుకున్న ఆ యోహానుకు దేవుడు రాయడానికి అనుమతి ఇవ్వలేదు ఆయన. హల్లెలూయా. ఎందుకనగా దేవుడు మరి తాను మాట ఇచ్చాడు అంటే మళ్ళీ దాన్ని మార్చడు ఆయన. ఎందుకు దానియేలుకు ఆయన అనుమతి ఇవ్వలేదు ఆయన? ఎందుకు ఈ ప్రకటన గ్రంథం రాసిన యోహానుకు అనుమతి ఇవ్వలేదు ఆయన? ఎందుకనంటే దేవుడు తన పైన తాను ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు గాని 7వ దూత పలుకు దినములలో, హల్లెలూయా,
కాబట్టి ఈ యొక్క 7 సంఘకాలాల యొక్క వివరణ, దీని గురించి ఎవరు మాట్లాడాలి, దీన్ని ఎవరు వివరించాలి? యోహాను గాదు వివరించాల్సింది. అందువరకే దేవుడు ఆగమన్నాడు. దీని గురించి దానియేలు గాదు వివరించవలసింది. అందుకొరకే దేవుడు ఊరకుండుము అన్నాడు. కానీ ఇప్పుడు ఆయన తన పైన తాను ఒట్టు పెట్టుకొని 7వ దూత పలుకు దినములలో, హల్లెలూయా. కాబట్టి 7వ దూత ద్వారానే 7 సంఘాల వివరణ బయటకు వచ్చింది. 7వ దూత ద్వారానే 7 ముద్రల ప్రత్యక్షత బయటకి ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. చూడండి. మరియు సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉండగా 6-7 వచనాలు చదవండి. 6-7 వచనాలు. పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగయుగములు జీవించుచున్న వాని తోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు గాని. హల్లెలూయా. కాబట్టి ఏమంటున్నాడు ఆయన? యోహాను, ఇది నీ పని కాదు, అయితే ఆయన తన పైన తాను ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు గాని 7వ దూత పలుకు దినములలో. ఎంతమందికి అర్థమవుతున్నది? ఇప్పుడు ఈ గొప్ప కార్యాలు, మరుగు చేయబడిన ప్రతి కార్యము, దేవుని వాక్యము ఎవరి ద్వారా బయటికి రావాలి? దానియేలు ద్వారా కాదు, ప్రకటన గ్రంథం రాసిన యోహాను ద్వారా కాదు. హల్లెలూయా. మరి సరే, చూద్దాం. మనం ప్రకటన గ్రంథము 2000 సంవత్సరాల క్రితం రాయబడింది. కానీ అందులో ఉండే కార్యాలు ఎవరికైనా అర్థమయ్యాయా? చూడండి, ఎందరో చాలా మంది పుస్తకాలు రాశారు, కానీ వారు తమ సొంత బుద్ధి పైన, స్వబుద్ధిని ఆధారం చేసుకొని రాశారు, సొంత అనువాదం ఇచ్చారు. కానీ అవి వాక్యానికి సరిపోల్చబడలేదు, అవి వాక్యానికి సరిపడదిగా లేదు. వారు తప్పుడు అనువాదాన్ని ఇచ్చి ఉన్నారు. ఎందుకు దేవుడు వారికి సరైన అనువాదాన్ని ఇవ్వలేదు? ఎందుకనగా దేవుడు వారి ద్వారా ఆయన బయలుపరచుకోవాలనుకోలేదు ఆయన. కానీ 7వ దూత ద్వారా, హల్లెలూయా. అందుకొరకే మరి 2000 సంవత్సరాల్లో చాలా మంది లేచారు ఈ ప్రకటన గ్రంథాన్ని మరి అనువాదం చేయడానికి, దీన్ని రాయడానికి చాలా మంది ముందుకు వచ్చారు. మరి అందులో మన కాలంలో ఇంకా బతికే ఉన్నారు. BOUI PD సుందరరావు సింహగర్జన అని రాశాడు. అదంతా శుద్ధ తప్పది. అలాగనే గండ్రగొడ్డలి, మరి ఇంకో ఆయన సింహనాదం అని రాశాడు. ఆయన సింహగర్జన అంటే ఈయన సింహనాదం. సింహం నాదం చేస్తుందా సార్? సింహం ఏం చేస్తుంది? అది గర్జిస్తుంది. సింహం గర్జించగా భయపడని వాడెవడు? కానీ అవి శుద్ధ తప్పులవి. దేవుడు వారిని ఎందుకు తప్పుదోవలో నడిపించాడు? అది వారు ప్రయత్నం చేయకూడదు. ఇలా ఉన్న దానియేలు కంటే గొప్పవాళ్ళ? దానియేలును ఊరకుండుమన్నాడు, యోహానును ఊరకుండుమన్నాడు ఆయన. ఆ మాత్రం బుద్ధి జ్ఞానం ఉండనక్కర్లే? సొంతంగా స్వయంగా ఏ దేవుడైతే కల్వరి శిలువలో రక్తాన్ని చిందించాడో ఆ దేవుడు, ఆయనదే ఉందయ్యా. అబద్ధం ఆడతాడు ఆయన. ఆయనేమన్నాడు? ఓ మేధావులారా, పండితులారా, అనవసరంగా మీరు వదులుబోతులు మాటలు మాట్లాడకండి. ఇదిగో నా పైన నేను ఒట్టు పెట్టుకొని నేను మాట్లాడుతున్నాను. ఇది ప్రపంచంలో ఏ ఒక్కరి పని కాదు, 7వ దూత యొక్క పని. 7వ దూత కాలంలో మాత్రమే ఈ మర్మాలు బయలుపరచబడతాయి. అప్పటికైనా ఆగండ్రా, తొందరపడకండి. ఆయనే ఒట్టు పెట్టుకొని మరి మాట్లాడాడు ఆయన. ఆ 7వ దూత వచ్చేంత వరకు మనం మౌనంగా ఉండాలి. దేవుడు ఏం చెప్పాడు మనం దాన్ని చెయ్యాలని ఊరుకోవాలి. కానీ దేవుడు ఒట్టు పెట్టుకొని చెప్పినా వీళ్ళు దేవుని మాట వినకుండా ఏవేవో మరి అనువాదాలు చేశారు. వారు ఆ తప్పుడు అనువాదం ఇవ్వడం ద్వారా వారి ప్రాణాలు నరకానికి వెళ్ళాయి. వారు నశించిపోయారు. అవి ఉపయోగపడని అనువాదాలు ఉన్నాయి. హల్లెలూయా. మరి తప్పుడు అనువాదం నమ్మడం ద్వారా ఒక మనిషి ఏమవుతాడు? నశించిపోతాడు, పాతాళానికి వెళ్తాడు. హల్లెలూయా. కాబట్టి చూడండి, మరి వీళ్ళు కొద్దిగా ఆలోచన చేయాలి. మరి ఆ గొప్ప దేవుడు మరి దానియేలుకైనా ఊరకుండమని అన్నాడు, యోహానును రాయొద్దని అన్నాడు. మరి మనం ఎలా దీన్ని రాయగలం? మనం ఎలా దీన్ని అనువాదం చేయగలం అని కొద్దిగా బుర్ర ఉపయోగించాలి. హల్లెలూయా. మరి ఆ గాడిద గనక, సారు సింహం రాజా, వానికి మెదడే ఉంటే నీ దగ్గరికి వస్తాడా?
అన్నట్టుగా నిజంగా వాళ్ళకి మెదడే ఉంటే వాళ్ళు ఎందుకు రాస్తారు? వాళ్ళు రాయరు. హల్లెలూయా. చాలా మంది బోధకులకు దేవుని మాటలు అర్థం కాక ముద్రలకు వారి సొంత అర్థాలు ఇచ్చారు. వారిచ్చిన అనువాదంలో అక్షరాల శుద్ధ తప్పై ఉన్నది. హల్లెలూయా. సరే చూడండి, ఒకసారి మనము బూరెల పండుగ 16వ పేర చూద్దాం. బూరెల పండుగ లేదా నేను కొన్ని విషయాలు చదువుతాను, చూడండి, జాగ్రత్త అర్థం చేసుకోనండి. మరి ప్రతి వాక్యం మనకు చాలా విలువైనది. ఆయన సన్నిధిలో 2వ పేర ఈ పుస్తకంలో లేదా ఈ అధ్యాయంలో ఎప్పుడు ప్రారంభించుదమో నేను వీలైనంత త్వరలో ప్రకటన చేయుదును. ఎందుకనగా అది తెలుసుకునవలనని ఈ మధ్యాహ్నం కొందరు ఫోన్లో అడిగిరి. ప్రభుని చిత్తమైన ఎడల వచ్చేసారి ప్రకటన యొక్క 7 ముద్రలు మరియు 7 సహజ ముద్రల గురించి చెప్పుకొనుట ప్రారంభించుదము. సమయంలో దానిని మనము ముగించిన ఎడల గ్రంథము వెనుకనున్న 7 ముద్రలను తీసుకుందము. చూడండి, అది కొద్దిగా సమయం తీసుకునవచ్చును. చూడండి, ఇప్పబడిన 7 ముద్రలు అక్కడ ఉన్నవి. 7 తెగుళ్ళు, 7 బూరెలు, అన్ని 7. మొదట ఆ ముద్రలను మనం తీసుకుందాము. కానీ ఆ గ్రంథం వెనుక 7 ముద్రలతో ముద్రించబడినది. ఉరుము శబ్దం వినబడగా దానియేలు స్వరమును వినెను. ఎవరు విన్నాడు? దానియేలు వినెను. దానిని రాయకూడదని చెప్పబడినది. ఉన్నారా? దానియేలుకి ఆయన నివారించాడు. దానియేలు స్వరమును వినెను, దానిని రాయకూడదని చెప్పబడినది. యోహాను దానిని రాయ అనుమతి పొందలేదు. దానియేలు అనుమతి పొందలేదు, యోహాను దానిని రాయ అనుమతి పొందలేదు. కానీ అది గ్రంథం వెనుక ముద్ర వేయబడినది. ఎందుకు ముద్ర వేయబడినది? దాన్ని ఆయన ఎవరికైతే అనుమతినిచ్చాడో వారి ద్వారా అది అనుమతించబడాలి. వారి ద్వారా మాత్రమే అది ప్రజలకు తెలియపరచబడాలి. ఆ గ్రంథం వెనుక ముద్ర వేయబడినది. గ్రంథంలోని మర్మములన్నీ బయలుపరచబడి తెలియజేయబడిన తరువాత అది జరుగును. చూడండి, అర్థం చేసుకోనండి. ప్రకటన గ్రంథం 2000 సంవత్సరాల క్రితమే రాయబడింది. ప్రజలు దాన్ని అన్ని పేజీలు తేటగా చదివారు, అటు తిప్పారు, ఇటు తిప్పారు. కానీ దాంట్లో ఉన్న విషయాలు ఏమీ అర్థం కాలేదు. ఇటు చూడండి, నాకెళ్ళి చూడండి. హల్లెలూయా. చూడండి, ఎందరో 2000 సంవత్సరాల నుంచి ఈ వాక్యాన్ని చదువుతూ వారు దీన్ని అర్థం చేసుకోవడానికి చాలా మరి వారికి ఉన్న ఆ యొక్క కళ్ళద్దాలు పెద్దగా చేసుకొని వాళ్ళు చదివారు. కానీ వారికి ఏమీ అర్థం కాలేదు. హల్లెలూయా. చూడండి, ఎందుకు దేవుడు దాన్ని ముద్రేశాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ప్రకటన గ్రంథం అనేది ముద్ర వేయబడింది. ముద్ర అనగా పరిశుద్ధాత్మయే ముద్ర అయి ఉన్నది. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు దాన్ని మనుషులు చదవాలి, కానీ దాన్ని ఎవరు అర్థం చేసుకునకుండానట్లయినా దాన్ని ముద్రించాడు ఆయన. హల్లెలూయా. మరి చాలా మంది చదివారా లేదా? చదివారు, కానీ అది వారికి ఓపెన్ అయిందా? కానీ దానికి ఆయన ముద్రించము అన్నాడు. దానియేలు నువ్వు దాన్ని ముద్రించమన్నాడు, యోహాను నువ్వు దాన్ని ముద్రించమన్నాడు. అదే పరిశుద్ధాత్మ దాన్ని బంధించాడు లేదా ముద్రించాడు ఆయన. అయితే మనుషులు చదవడానికైతే చదువుతున్నారు, కానీ దాన్ని గ్రహించలేక ఉన్నారు. కానీ అది ఎప్పుడు తెరవబడుతుంది? ఎప్పుడు దాన్ని ఓపెన్ చేస్తాడు దేవుడు? 7వ దూత పలుకు దినములలో. అందుకే ఈరోజు మనకు ప్రతి వాక్యం తేటగా ఉన్నది. హల్లెలూయా. ఈరోజు నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే నిజమేనా? తాళపు చెవి కలిగిన ఒక ఆయన ఉన్నాడు. ఆయనే పేతురై ఉన్నాడు. పేతురు దగ్గరికి వెళ్ళకుండా నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. నిజమేనా? ఒకవేళ నీకు ప్రకటన గ్రంథం అర్థం కావాలంటే విలియం బ్రెనామ్ దగ్గరికి రావాలి. విలియం బ్రెనామ్ దగ్గరికి రాకుండా ఆయన దగ్గరికి నేను ఎందుకు పోవాలి? ఆయన మాటలు నేను ఎందుకు వినాలంటే నీవు ఆయనను కాదు పక్కకు త్రోసేసేది, దేవుణ్ణే త్రోసేస్తున్నావు. హల్లెలూయా. ఎందుకు? 7వ దూత పలుకు దినములోనే ఆయనే ఒట్టు పెట్టుకొని చెప్పాడు. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు 2000 సంవత్సరాలుగా ప్రకటన గ్రంథము చదువుతున్నారు, కానీ అది ముద్ర వేయబడింది. కానీ అది 7వ దూత పలుకు దినములలో. హల్లెలూయా. 1963లో అది చెప్పండి తెరవబడింది. 1963లో దాని యొక్క ముద్రలు
తెరవబడ్డాయి. చెప్పండి సార్, నోరు ఉన్నదా? ముద్రలు ఎప్పుడు దేవుడు ఇప్పాడు దీనిని? 1963లో. హల్లెలూయా. ఇది ఎవరికి అంకితం చేశాడు ఆయన? వధువుకు అంకితం చేశాడు ఆయన. ఈ ముద్రలు అనేవి లోకంలో ఉండే వారందరి కొరకు కాదు, కేవలం వధువుకి ఇది. ఆ ముద్రలు కేవలం బుద్ధిమంతులకు మాత్రమే. బుద్ధిమంతులు మాత్రమే వీటిని గ్రహించేదారు. హల్లెలూయా. 63 వచ్చేంత వరకు అందరూ ఓపిక పట్టాలి. కానీ కొత్త బిచ్చగాడు, సరిగ్గా పలకండి సార్, ఏది పడితే అది వాక్కండి. కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టుగా కొత్త బిచ్చగాళ్ళలాగా ముందే, హల్లెలూయా, వారు ఏదో వారికి పుర్రెలో తోచింది రాసేశారు. కానీ వారు ఏమి రాసినా దేవుడు వాటికి అనుమతి ఇవ్వలేదు. ఆయన ముద్రేసి ఆయన మౌనంగా ఉండిపోయాడు ఆయన. కానీ 7వ దూత వచ్చే సమయంలో, హల్లెలూయా. సరే చూడండి, గ్రంథములో మర్మములన్నీ బయలుపరచబడి తెలియజేయబడిన తర్వాత అది జరుగును. దానియేలు అక్కడ చెప్పుట మీరు గమనించిరి. ఈ స్వరముల యొక్క దినములలో మర్మములు ఆ కాలము నాటికి దేవుడు బయలుపరచును. అంటే ఆ కాలం అంటే ఈ కాలంలో ఆ మర్మము, దేవుడెవరో, ఆయన ఎలాగూ శరీరధారి అయ్యాను, ఇవన్నీ ఆ కాలంలో బట్టబయలగును. అంటే మన కాలంలో. అప్పుడు మనం గ్రంథం వెనుకనున్న 7 ముద్రలకు సిద్ధమగుదము. అవి మానవునికి బయలుపరచబడలేదు, బైబిలులో సైతం రాయబడలేదు. కానీ అవి తక్కిన బైబిల్ అంతటిలో అక్షరాల సరిపోవునవో లేదో పోల్చి చూడవలెను. అది ఒక గొప్ప సంగతి అని నేను తలంచుచున్నాను. హల్లెలూయా. చూడండి, అలాగనే మొదట హెచ్చరింపకుండా దేవుడు మానవునికి తీర్పు విధించడు అని వర్తమానంలో గమనించండి. ఆమోసు తన ప్రవచనం నెరవేరుటను చూచెను. ఆ పట్టణమును సిరియన్లు వచ్చి ఎట్టు తీసుకుందరో, వారి దుష్టత్వం వారి నెట్లు సంవరించునో ఆమోసు చెప్పాను. లేఖనంలో చూచినట్లయితే ఆమోసు ప్రవచించిన 10 సంవత్సరములకు అది జరిగేను. మీరేమి తలంచున్నారు? ఆమోసు ప్రవచనం నెరవేరుసరికి ఒక తరం గతించెను, కానీ అతడు చెప్పినది అక్షరాల నెరవేరుట మీరు వాక్యంలో చూడగలరు. కానీ యోహాన్ రాసిన 2000 సంవత్సరాలకు, 1900 సంవత్సరాలకు మరి వాక్యం నెరవేర్పులోకి జరిగింది. దేవుని యొక్క వాక్యం అది ఎంత కాలమైనా ఖచ్చితంగా జరిగి తీరుతుంది. యోహాను ప్రకటన గ్రంథం చూచెను, అది అతని దినములలో జరగలేదు, కానీ ఇప్పుడు అది జరుగుట మనం చూస్తున్నాము. చూచారా? దానియేలు ప్రవచించినది అతడు జీవించిన దినంలో నెరవేరలేదు. దానియేలు, నీ దారిన వెళ్ళము, నీ పని కాదు ఇది, నీ వర్తమానం మీద నువ్వు చూసుకొని వెళ్ళిపోమని దేవుడు అన్నాడు. ఆ గ్రంథమును మూసివేయము, నీ వంతు చొప్పున నిద్రించెదవు, కానీ ఆ దినమున లేచెదవు అని ఆయన చెప్పెను. చూచారా? ఏ దినమున దానియేలు లేచాడు? యేసు ప్రభు లేచినప్పుడు ఆయన కూడా లేచాడు. యేసు ప్రభు లేచినప్పుడు పాత నిబంధన పరిశుద్ధులందరూ వెళ్ళిపోయారా? హల్లెలూయా. వాళ్ళు వెళ్ళిపోయారు. ప్రవచించిన వెంటనే ఎల్లప్పుడు జరగకపోవచ్చును. ఆమోసు ప్రవచనం 10 సంవత్సరాల తర్వాత నెరవేరును, అయితే అది తప్పక నెరవేరినది. నేనెలా జయించగలను? 42వ పేర. మరి ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడలో, ఆయన యొక్క రాకడను ప్రేమించువారు, దాని కొరకు జీవించువారు, అతడు ఆకాశంలో అగుపించినప్పుడు క్రీస్తునందు మృతి పొందిన వారు లేచి మరియు వారు ఒక్క క్షణంలో మార్పు చెందెదరు. ఉన్నారా? 1963లో రాకడ జరిగిందని నమ్మే బుద్ధిహీనుడు, బుద్ధి లేని వారు, తలకాయ లేని వారు, ఆ యొక్క మెదడులో గుజ్జు లేని వారు గ్రహించాలి తప్పకుండా. 1963లో ఆ 7 దూతలతో ఏర్పడిన మేఘము దేని కొరకది? 7 ముద్రల కొరకది. దేని కొరకనంటే ఇట్లా చూస్తారేం సార్? దేని కొరకది? 7 ముద్రల కొరకు. దేవుడు ఏదైనా భూమి పైన కార్యం చేయాలంటే ముందుగా ఎక్కడ చూపిస్తాడు ఆయన? ఆకాశంలో తన సూచన చూపిస్తాడు ఆయన. ఆ మెస్సయ్య భూమి మీద పుట్టడానికి ఆయన ఆకాశంలో సూచన చేశాడు ఆయన. అదే నక్షత్రపు సూచన. అదే 7 ముద్రలు ఇప్పడానికి ముందుగా ఆయన ఆకాశంలో సూచన చేశాడు.
ఆ సన్సెట్ పర్వతం పైన సూచన చేశాడు. దాని కొరకే ఆ సూచన, అది రాకడ కాదది. హల్లెలూయా. ఇక్కడ ప్రవక్త ఏమంటున్నాడు? యేసుక్రీస్తు యొక్క రాకడలో, ఆయన యొక్క రాకడను ప్రేమించేవారు. ఒకవేళ 63 ఎప్పుడు ఫిబ్రవరి 28 లేకపోతే మార్చిలో అనుకుందాం. ఒకవేళ రాకడైతే ఇది నేను ఎలా జయించగలను ఎప్పుడు చెప్పాడు ఆయన? 63 8వ నెల ఆగస్టులో చెప్పాడు ఆయన. మరి 63 3వ నెలలోనే రాకడైపోతే మరి ఇంకా రాకడను ప్రేమించువారు, రాకడ కొరకు ఎదురు చూచువారని ఎట్లా అంటున్నాడు? ఆ మాత్రం పుర్రలేదారా? సంఘ శాఖలంటే భ్రష్టులుగా మారిపోయారు. సంఘ శాఖల వాళ్ళే ఇంకా ప్రభు వస్తాడని ఎదురు చూస్తున్నారు. కానీ వర్తమానం చదివి ఇంకా బుద్ధిహీనులుగా మారుతున్నారు. 1963లో జరిగిన ఆ మేఘపు రాకడ, అది రాకడ కాదు. ఆ 7 దూతల సమూహం దేని కొరకు వచ్చింది? హల్లెలూయా. అది 7 ముద్రలు నింపడానికి వచ్చింది. నిజమేనా? ఏ పెద్ద చదువు లేని నాకే అర్థమవుతున్నదే, కానీ ఇది నా జ్ఞానం కాదు, ఇది ఆ పరిశుద్ధాత్మిక జ్ఞానం ఇది. హల్లెలూయా. మరి ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడలో, ఆయన యొక్క రాకడను ప్రేమించువారు ఏ నెలలో చెప్తున్నాడు ఆయన? నెల. అందుకొరకే ప్రవక్త అన్ని ఆయన మరి చాలా జాగ్రత్తగా స్టోర్ చేశాడు ఆయన. ఇట్లాంటి తలకాయ లేని వాళ్ళు, గుజ్జు లేని వాళ్ళు, దయ్యం పట్టిన వారు వచ్చి గలిబిలి చేస్తారనే ఆయన ప్రతి వర్తమానము, సాయంత్రమా ఉదయమా, చర్చిలోనా బయట ఎక్కడ బోధించబడిందో అవన్నీ ఆయన దాన్ని స్టోర్ చేశాడు ఆయన. అందుకొరకు ఆయన దేవుని మనిషి అయి ఉన్నాడు. హల్లెలూయా. ప్రభు అతనితో ప్రతిదీ జాగ్రత్త తీసుకోమన్నాడు. చూశారా? మరి ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడలో, ఆయన యొక్క రాకడను ప్రేమించువారు, దాని కొరకు జీవించువారు. మనం దేని కొరకు జీవిస్తున్నాం? ఆయన రాకడ కొరకే. హల్లెలూయా. అతడు ఆకాశంలో అగుపించినప్పుడు, ఎవరు? పెళ్లి కుమారుడు మన ప్రభు ఎక్కడ అగుపిస్తాడు? మధ్యాకాశంలో. నిజమేనా? క్రీస్తునందు మృతి పొందిన వారు లేచి, మరి 63 మేఘము అది రాకడైతే మరి మృతి పొందిన వారు ఎక్కడ లేచారు? ఆ మాత్రం సోయలేదా? భార్యను గొడ్డును బాదినట్టు బాధేటోడు కూడా, చర్చిలో ఊగేటోడు కూడా రాకడైపోయింది. ఎక్కడ్రా? నిద్రపోయేది ఉంటదాడా? హల్లెలూయా. సారాయి తాగేటోడు, వ్యభిచారం చేసేటోడు, వీళ్ళందరూ ఇప్పుడు రాకడలో ఉన్నారట. అది వాళ్ళ రాకడ. అది మీ రాకడలో ఏమేమి ఉంటాయి? వ్యభిచారణలు ఉంటారు, సారాయి కొట్లు ఉంటాయి. అది మీ రాకడ అది. కానీ మా రాకడలో, హల్లెలూయా, అక్కడ పరిశుద్ధులు మాత్రమే ఉంటారు. అక్కడ మా ప్రియునితో మేముంటాం, ఆయన మాతోనే ఉంటాడు. హల్లెలూయా. వధు వరుడు 1000 ఏళ్ళు భూమి పైన పరిపాలన చేస్తారు. అది రాకడంటే. హల్లెలూయా. మరి క్రీస్తునందు మృతి పొందిన వారు లేచి, మరి వారు ఒక్క క్షణంలో మార్పు చెందెదరు. తక్కిన వారికి దాని గురించి తెలియదు. గుర్తుంచుకోండి, నగరంలో చాలా మందికి వారు కనబడిరి. చూడండి, ఎత్తబొట్ట మరియు అలాగే ఉండును. మనం ఒకరినొకరం చూచుకుందాము, మరియు మనం వారిని చూచెదాం. ప్రపంచంలో విలియం బ్రెన్హామ్ను మనం చూస్తామా లేదా? ఎందుకు? ఆయనను గుర్తుపట్టకపోతే ఇక మన జీవితం దేనికి సార్? నిజమేనా కాదా? మా ప్రశస్తమైన సహోదరుడా, ఇదిగో నీ వర్తమానం ద్వారా మేము ఇక్కడికి వచ్చాం. హల్లెలూయా. మరి విలియం బ్రెన్హామ్ కనిపించడాయే, భార్యను గుడ్డును బాదినట్టు బాస్తాడాయే, సినిమా పాటకు డ్యాన్స్ చేస్తాడాయే, అందమైన స్త్రీ కనిపిస్తే ఆమెకెళ్ళి అట్లే చూస్తాడాయే. ఇది ఎక్కడి రాకడ సార్? ఇది మాయ రాకడ. ఇది ఏమన్నా సోయ ఉన్నదా మనుషులకు? హల్లెలూయా. ఒకవేళ మరి రాకడైపోతే ఈరోజు ఐజాక్ గారిని అదేం పాము సార్? అది జిరిగొడ్డు వచ్చి ఎందుకు కుడుతుంది? నిజమేనా? పసి బాలుడు పాము పుట్ట దగ్గర ఆడుకుంటాడని వాక్యంలో ఉంది. అవి ఏ హాని చెయ్యవనని ఉంది. మరి మూర్ఖులను ఏం చేయాలి? మూర్ఖులను అన్న పదం బాధపడుతుందేమో. సార్, అంత మంచి పేరు వాళ్ళకి ఎందుకు పెడతాం సార్? హల్లెలూయా. కొన్నిసార్లు మంచివాడిని కూడా అరే మూర్ఖుడు అని అంటాం మనం. అప్పుడు మూర్ఖుడు, అరే మంచివాడిని కూడా నన్ను పెట్టి పిలుస్తున్నాడు, సంతోషిస్తుంది. కానీ ఇట్లాంటి వాళ్ళని పెట్టి మూర్ఖులు అని అంటే
అది బాధపడుతుంది. అది నిజమేనా? హల్లెలూయా. చాలా మందికి వారు కనబడిరి. చూడండి, ఎత్తబొట్ట మరియు అలాగే ఉండును. మనం ఒకరినొకరు చూచుకుందాము మరియు మనం వారిని చూచేదాం. ప్రపంచంలో తక్కిన వారిని చూడరు. ఆ సమయం కొరకు కాచుకొని రహస్యముగా పైకి ఎత్తబడేదాము. ఆ సమయంలో మనం రహస్యంగా ఆయన తన వధువుని ఎత్తుకొని పోతాడు. ఆయన దొంగ వలె వచ్చేది దేని కొరకు? తెలియకుండా ఎత్తుకొని పోవడానికే. నిజమేనా? దొంగ దేని కొరకు వస్తాడు? విలువైన దాన్ని ఎత్తుకొని పోయేదానికి. ఇప్పుడు యేసు ప్రభుకు విలువైనది ఏంటిది? చాలా మంది ఏమంటే, నేనైతే కాదు విలువైన వాడిని, మరి మీరైతే మీరు చూసుకోండి అని అన్నట్టుకున్నారు. కానీ సహోదరులారా, మీరందరూ దేవునికి విలువైన వారు. మీరెంతో విలువైన వారు. మీ కొరకే ఆయన రానే ఉన్నాడు. ఆయన హల్లెలూయా. రహస్యంగా పైకెత్తబడదాము. మరలా మహిమకరమైన ఆ 1000 పరిపాలన కొరకు భూమిపైకి మరలా వచ్చేదాం. మరి అది 1000 పరిపాలనలో చనిపోయిన మిగిలిన వారు 1000 ఏళ్ళు జీవించారు. హల్లెలూయా. అంటే 1000 పరిపాలన కంటే ఈ ఎత్తబడడానికి ముందు ఎవరైతే చనిపోయారో వారెవరు కూడా జీవించరిగా. నిజమేనా? 1000 పరిపాలన అయిపోయిన తర్వాత వీళ్ళందరూ ఎక్కడికి వస్తారు? ఆ తీర్పు దినాన వస్తారు. తీర్పు కొరకు వస్తారు. అందరికి అర్థమవుతున్నదా? సరే, ఇప్పుడు మనము ఆ యొక్క బూరుల పండుగ 16వ పేర చదువుదాం. ప్రకటన గ్రంథంలోని సంఘమును గూర్చి అంశము మనం ముగించినప్పుడు అందులోనున్న మర్మములన్నిటినీ పరిశుద్ధాత్మ బయలుపరిచి ఆ మర్మమును మనకు విప్పేను. హల్లెలూయా. ఇప్పుడు దేవుడే, పరిశుద్ధాత్ముడే ముద్ర అయి ఉన్నాడు. మరలా ముద్రలను ఎవరిప్పాలి? పరిశుద్ధాత్ముడే ఇప్పాలి. ఏ దేవుడైతే దాన్ని ముద్రించాడో, ఏ పరిశుద్ధాత్ముడైతే వాటిని ముద్రించాడో ఆ పరిశుద్ధాత్ముడే మరలా బయలుపరచాలి. అందుకొరకే దానికి ఏ గ్రంథం? అది ప్రత్యక్షత గ్రంథము, ప్రకటన గ్రంథము. మర్మములన్నిటిని పరిశుద్ధాత్మ బయలుపరిచి ఆ మర్మములను మనకు ఇప్పేను. చరిత్ర ద్వారా ఆయన తన సంఘమును ఎట్లు తెచ్చినో చూపాను. దేవుడు 7 సంఘ కాలములకు ఏమి చేసిన దానిని అచ్చట ప్రారంభ దశలో ఉన్న లేదా ఆసియా మైనర్ లో వారికి ఛాయగా చూపించాను. మీ యొద్ద 7 సంఘ కాలములు టేపు లేనిడలా సంపాదించుకొని వినుట మంచిది. త్వరలోనే అది గ్రంథ రూపంలో వచ్చును. ఒకప్పుడు ఎట్లా ఉన్నది? టేపు రూపంలో ఉన్నది. ఇది ఇప్పుడు ఎట్లా వచ్చింది? ఇది గ్రంథ రూపంలో వచ్చింది. దానితో దానిని విడిచిపెట్టి కొద్దిసేపు తర్వాత ముద్రలపై ప్రసంగించుదామని అనుకున్నాను. ముద్రలలో ఉన్నవి ఏమిటని నాకు అప్పుడు తెలియదు. ఎప్పుడు సార్? ఏమైనా అర్థమవుతున్నదా? మరి విలియం బ్రెనామ్ ద్వారానే, 7వ దూత ద్వారానే అన్నాడు ఆయన. కానీ ఆ సమయం వచ్చేంత వరకు అందులో ఏముందో ఈవెన్ ఆ యొక్క విలియం బ్రెనామ్ కూడా తెలియదు. ఆయన తన కాలం రాకముందు ఆయన సొంతంగా ఊహించి మాట్లాడాడు. తర్వాత ఆయన అన్నాడు, నేను కూడా ఇట్లా తప్పుగా మాట్లాడాను. హల్లెలూయా. అలాగే మోసే విమోచకుడే, కానీ అతడు దేవుడు చెప్పేంత వరకు ఆగాలి. కానీ అతడు ఆగకుండా ఏం చేశాడు? తన సొంత ప్రయత్నం చేశాడు, విఫలమైపోయాడు. నిజమేనా? హల్లెలూయా. కానీ బయటకు చూసే వారికి ఏమర్థమవుతుంది? విమోచకుడు ఇతడే కదా, మరి ఇతనికి దేవుడు ఎందుకు అవకాశం ఇవ్వలేదు? నీ సొంత ప్రయత్నం ద్వారా నువ్వు చేయలేవు. దేవుడు చెప్పేంత వరకు నువ్వు ఆగాలి. అలాగనే 7వ దూత విలియం బ్రెనామ్ అయినా దాని కాలం వచ్చేంత వరకు, ఎప్పుడు అది 1950లో కాదు ఇప్పబడేది, 60లో కాదు అది ఇప్పబడేది, కానీ 63 వచ్చేంత వరకు విలియం బ్రెనామ్ వేచి ఉండాలి. హల్లెలూయా. నిజమేనా? అందుకొరకే యేసుక్రీస్తు ఎందుకు వెయిట్ చేశాడు? ఆయన ఎందుకొరకు? తన కాలం ఎప్పుడో ఆయనకు తెలుసు. కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీ సంతానంగా వచ్చాడు ఆయన. అలాగనే అబ్రహాంతో చెప్పాడా, తమది కాని దేశంలో నీ ప్రజలు బానిసత్వంలో ఉంటారు. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు ఆయన ఆ క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆయన దిగి వచ్చాడు. ఆయన ముందే ఎందుకు దిగి రాలేదు? ఆయన అబ్రహాంతో వాగ్దానం చేశాడు, 400 సంవత్సరాలు తమది కాని దేశంలో ఉంటారు.
అలాగనే దేవుడు తన మనసులో ఇవి ఎప్పుడు ఇవ్వబడాలనుకున్నాడు? ఆయన 1963లో. ఈ 63 రాకముందే విలియం బ్రెనామ్ తొందరపడి మాట్లాడితే, సరేలే 7వ దూత ఈయనే కదా, ఏదో ఒకటి మాట్లాడింది కాబట్టి దాన్ని ఆయన అనుమతి ఇవ్వడు ఆయన. చూడండి ఇక్కడ జాగ్రత్త వినండి. మరి ఈ కార్యాలు కొన్నైనా మీకు అర్థమైతే మరి ఈరోజు వర్తమానం దీవించబడిన వర్తమానంగా ఉంటుంది. హల్లెలూయా. ముద్రలలో ఉన్నవి ఏమిటని నాకు అప్పుడు తెలియదు. చూడండి, ఎట్లయినా ఎవరైనా ఒప్పుకుంటారా? ఇలాగ ఎవరైనా ఒప్పుకుంటారా? ఇతర సేవకుల వల్లనే నేను కూడా ఇతరులు చెప్పిన దానిని చదివి వాటిని అలాగే నమ్మి నా సొంత అభిప్రాయములను వాళ్ళు ఏం చెప్పారో అదే సంఘంలో తీసుకొచ్చి బోధించాడు ఆయన. ఎప్పుడు? 63 కంటే ముందు. హల్లెలూయా. వాటిని అలాగే నమ్మి నా సొంత అభిప్రాయములను వాటిపై కలిగి ఉంటిని. శ్రీ ఊరియా స్మిత్ రాసిన పుస్తకములో నేను చదివాను. శ్రీ స్మిత్ గారు రాశారు. దేనిపైన? 7 ముద్రల పైన. ఊరియా స్మిత్ రాసిన పుస్తకం నేను చదివాను. అంటే ఇప్పుడు ఈ స్మిత్ గారికి దేవుడు అనుమతిచ్చాడా? కానీ ఆయన తన సొంత ఊహతో రాశాడు. నిజమేనా? వాటిని ప్రవక్త చదివాడు. ఆయన అడ్వెంటిస్ట్ ఉపాధ్యాయుడు మరియు ముద్రలను గురించిన ఆయన యొక్క అభిప్రాయం నేను చదివి తిని, మరియు శ్రీ లార్కిన్ రాసిన పుస్తకమును కూడా నేను చదివి తిని. కానీ లార్కిన్ ఎందుకు రాశాడు? పని పాట లేదు కాబట్టి, ఏదో ఒకటి రాసి తాను గొప్పవాడని అనిపించుకోవడానికి. కానీ ఇది లార్కినో శ్రీ స్మిత్ రాయవలసిన కార్యంగా దేవుడు ఒట్టుపెట్టుకొని ఏం చెప్పాడు? 7వ దూత పలుకు దినములలో. అందరికి అర్థమవుతుందా? కానీ దేవుడు ఒట్టు పెట్టుకొని చెప్పిన మన ఓపిడి తాతకు అర్థం కాదా? దేవుడు ఒట్టు పెట్టుకొని చెప్పిన ఈ రోజు ఉండే ప్రపంచంలో ఉండే గొప్ప బోధకులకు ఇది అర్థం కాకుండా పోయింది. కానీ సోదరుడా, నీకే ఎందుకు అర్థమవుతున్నది? ఇప్పటికైనా నీ స్థానం అర్థమైందా? ప్రభువా, నన్ను నువ్వెంత దీవించావు. ఈ గొప్ప గొప్ప నాయకులు అర్థం చేసుకోలేకపోతున్నారు, కానీ నాకు ఇది అర్థమవుతున్నది. ప్రభువా, నీ కృప నా పైన ఉన్నది, నీ దయ నా పైన ఉన్నది. హల్లెలూయా. మిమ్మల్ని మీరు తక్కువగా హీనపరుచుకోకండి. మీ స్థానము దేవుడిచ్చింది, ఆ సింహాసనం దేవుడిచ్చింది అది. హల్లెలూయా. చూడండి, నేను మరియు శ్రీ లార్కిన్ రాసిన పుస్తకమును కూడా నేను చదివి తిని, అనేక రకముల పుస్తకమును వారు రాసిన వ్యాఖ్యానములు నేను చదివి తిని. కానీ కొన్ని స్థలములలో నా అభిప్రాయము వేరేలాగా కలిగినది. కానీ ఒకసారి ప్రయత్నిస్తూ 3 అంశములపై ప్రసంగించాను. మొదటిది లేదా 4 అంశముల గుర్రములపై సవారి చేయవారి గురించి నేను దాని గురించి 4 రాత్రులు ప్రసంగించి తిని, ఒకదాని తర్వాత మరొకటి మరియు మరొకటి. కానీ తర్వాత కొంచెం ముందుగా అది సంభవించినది. నాకు ఒక దర్శనం ఇవ్వబడినది. అయ్యలారా, ఇది ఏ సమయము? నేను అరిజోనాలోని టూసాన్కు వెళ్ళవలెనని చెప్పాను. ఎడారి వెనుక వైపుకు వెళ్ళమనను. ఆ కొండ మీద కొందరు సోదరులతో నేను ఉన్నాను. హల్లెలూయా. దేవుడు నిన్ను అక్కడ కలుసుకుందును అన్నాడా? ఎక్కడ? ఆ సన్సెట్ పర్వతం పైన, ఆ షాబినో కెన్యాన్ అనే పర్వతం పైన కలుసుకున్నాడా? 1962లో కలుసుకున్నాడు ఆయన. ఇప్పుడు మనకు కూడా తెలియాలి, దేవుడు పర్వతముల పైన ప్రవక్తలను ఆయన కలుసుకుంటాడు. ఆయన ఆ హోరేబు కొండ మీద, సినాయి పర్వతం మీద మోసేను కలుసుకున్నాడు. దేవుడు ఏ కొండ పైన అయితే కలుసుకున్నాడో మోసేను, నిజమేనా? ఆ హోరేబు కొండ పైన కలుసుకున్నాడా? మరలా రెండోసారి మరలా మోసేను అక్కడికి ఎక్కిరమ్మన్నాడు. దేని కొరకు? ఆ యొక్క పంపడానికి ముందు అక్కడికి వచ్చాడు. మళ్ళా ప్రజలను తీసుకొని వచ్చేటప్పుడు దారిలో ఆయన మోసేను ఆ కొండ మీదకి రమ్మని చెప్పి ధర్మశాస్త్రాన్ని ఎక్కడిచ్చాడు ఆయన? అదే సినాయి పర్వతం పైన, అదే హోరేబు కొండ పైన. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు మనము వర్తమాన విశ్వాసులకు 3 కొండల గురించి బాగా తెలియాలి. అందరు ఉన్నారా? షాబినో కాన్యన్, రెండోది ఫింగర్ రాక్, మూడోది సన్సెట్ పర్వతం.
ఏం సార్ ఇదంతా అన్యుల బ్యాచ్ అన్నట్టుందిగా, చదవట్లేరా ఇది? చదివారా? ఇందులో మూడు పర్వతాల గురించి చెప్పబడిందా? ఆ షాబిను కెన్యాన్ పైన ప్రవక్త వెళ్ళినప్పుడు అతని చేతిలో రాజఖడ్గము, ఏకైక రాజు యొక్క ఖడ్గం ఇవ్వబడింది. ఏంటిది ఆ ఖడ్గము? ప్రవక్త చేతిలో ఉన్న అదే వాక్య ఖడ్గము, ప్రవక్త చేతికి సరిగా సరిపోయిన ఖడ్గము. అది ఇప్పుడు వధువు చేతికి ఇవ్వబడింది. హల్లెలూయా! అదేదో కాదు, అదే వాక్యమై ఉన్నది. మన రాజు యొక్క ఖడ్గం ఏంటిది? వాక్యమే. అది ప్రవక్తకి ఇవ్వబడింది. అది ప్రవక్త చేతిలో నుంచి ఇప్పుడు అది వధువుకి ఇవ్వబడింది. హల్లెలూయా! ఇక్కడ షాబిను కెన్యాన్ దగ్గర ఆయన రాజఖడ్గమును ఇచ్చాడు. ఆయన ఈ ఫింగర్ రాక దగ్గర వివాహం మరియు పరిత్యాగం, వివాహం అనేది ఏ విధంగా ఉండాలి, ఇదిగో నేను వివాహము విడాకుల గురించి నీతో మాట్లాడాలి అని ఆయన ఫింగర్ రాక్ దగ్గరికి పిలిచాడు. ఆయన దేవుడు ఇక్కడ కలుసుకున్నాడు. 7 ముద్రలు ఇప్పడానికి సన్సెట్ పర్వతం మీదకి పిలిచాడు ఆయన. హల్లెలూయా! మాయ సంతనా ఇది? కాదు కదా. ముద్రల సంతేనా? మాయ సంతనా? హల్లెలూయా! ఇది ముద్రల సంత. ఇది సన్సెట్ పర్వతం పైన, ఆ పర్వతం పైన ఆకర్షణ ఏమిటి? ఆ దూతలు ఆయనను ఆకర్షించాయి. దేవుడు అక్కడికి ఆహ్వానించాడు. అక్కడికి వెళ్ళడం ద్వారా దేవుడు అతన్ని కలుసుకొని 7 ముద్రలు ఆయనకు బయలుపరిచాడు. నిజమేనా? చూడండి, ఏ పేర మనం చదువుతున్నాం? 17వ పేర. చదవండి. నేను అర్జోనాలోనే టూసాన్కి వెళ్ళవనని చెప్పాను. ఎడారి వెనక వైపునకు వెళ్ళమనెను. సరే, నేను చదువుతాను చూడండి. ఎడారి వెనుక వైపునకు వెళ్ళమనెను. ఆ కొండ మీద కొందరు సోదరులతో నేను ఉన్నాను. గొప్ప పేలుడు సంభవించునని చెప్పాను. ఎప్పుడు ముందే ప్రవక్త దీన్ని ఆయన 1962లోనే చెప్పాడు ఆయన. మరి నేను 7 దూతలు దిగి వచ్చుట చూచాను. నేను నా అంతట తలంచున్నాను, నా జీవితం సమాప్తమగునని అనుకున్నాను. అవతల ధరిని మేము మరలా కలుసుకునే వరకు పిల్లల గురించి ఏమి చేయాలో, బిల్లి గురించి ఏం చేయాలో మొదలగు కార్యములన్నిటిని గురించి నేను నా భార్యతో చెప్పాను. 18వ పేర. అయితే ఒకసారి షాబిను కెన్యాన్ లో వేకువనే దేవుడు నన్ను అక్కడకు పిలిచెను. నేను గాలిలోనికి చేతులెత్తి ప్రార్థించుచుండగా నా చేతుల్లోనికి ఖడ్గం వచ్చినది. అది మీరు ఎరుగుదురు. నేను అక్కడ నిలబడి మరి దాని వైపు చూచాను. ఇప్పుడు ఉన్నట్టే నా చేయి సహజంగా ఉన్నది. దాని భావం నాకు తెలియదు. ఎడం వైపు నుండి నాతో ఒక స్వరం ఇట్లని పలికెను, ఇది రాజు ఖడ్గం. అటు తర్వాత ప్రభుని దూత, ఆ తర్వాత దాన్ని నాకు బయలుపరిచెను. ఆ చేతిలోనిది వాక్యం అని చెప్పాను. వెంటనే దాని తరువాత ప్రభుని దూతలు ప్రత్యక్షమై 7 బూరుల గురించి లేదా 7 ముద్రల గురించి చెప్పాను. ఇప్పుడు అది ఏ సమూహం? అది 7 దూతల సమూహం. ఎందుకు ఏమని చెప్పాయి? 7 ముద్రల గురించి చెప్పాను. ఆ 7 దూతలు ఏం చెప్పాయి? 7 ముద్రల గురించి చెప్పాయి. మరియు నేను ఇక్కడకు జెఫర్సన్ విల్లుకు తిరిగి వచ్చి మరియు 7 ముద్రల గురించి ప్రసంగించి తిని, మరియు అప్పుడు నేను ఎన్నడూ దాని అంతటి ప్రేరణతో చెప్పలేదు. మరి అంతకుముందు ఆయన చెప్పినప్పుడు అంత ప్రేరణ లేదు. కానీ ఎప్పుడైతే అవి తేటగా ఇప్పి చూపించినప్పుడు ఆయన చాలా ఉత్సాహంతో చెప్పాడు. ఆయన ప్రేరణతో చెప్పాడు. ఆయన భయభక్తులతో చెప్పాడు. ఆయన అది ఆ విధంగా ఉండేను. ఎప్పుడైతే ప్రభు దూత మమ్మల్ని సంధించినదో పరిశుద్ధ గ్రంథం ఒక నూతన పరిశుద్ధ గ్రంథముగా అయినది. సంఘ సంస్కృతులు ఇంకా తదితరులు విడిచిపెట్టిన సంగతులన్నిటినీ అక్కడ బయలుపరిచెను. అది యేసుక్రీస్తు యొక్క సంపూర్ణ ప్రత్యక్షత. ఇప్పుడు 7 ముద్రలు అనేది ఏంటిది? యేసుక్రీస్తు యొక్క సంపూర్ణ ప్రత్యక్షత. మనకు పూర్తిగా కొత్తది, కానీ సంపూర్ణంగా వాక్యంతో చక్కగా ఇది సరిపోయినది. హల్లెలూయా! అది ఎప్పుడు ఉండిన వాక్యమే. ఇందాక నేను చెప్పానా, అది 2000 సంవత్సరాల క్రితం నుంచి ఉన్న వాక్యమే. కానీ 7 ముద్రలు బయలుపరచడం ద్వారా అది మనకు కొత్తగా మారింది. హల్లెలూయా! వాక్యంతో చక్కగా సరిపోయినది. అది ఎప్పుడు ఉండిన వాక్యమే. నేనెంతో ఆత్మావేశంతో నడిపించబడి తిని.
హల్లెలూయా. 7 బూరలనే ఈ భాగం ఎంతకు నేను వచ్చినప్పుడు మంచిది, నేను దీనిని గురించి ప్రయత్నించను, ఆ సమయం ఆసన్నమగు వరకు నేను వేచి ఉండి మరియు ఆయన నాకు దానిని ప్రత్యక్షపరచును అని నేను తలంచి తిని, అటు తర్వాత నిన్న నేను నా గదిలోనికి వెళ్ళినప్పుడు మరి ఎంతో ఆశ్చర్యంతో దాని వలన మన సంఘమునకు ఏ విధమైన ఉపయోగము ఈ సమయంలో లేదని పరిశుద్ధాత్మ నాకు దానిని తెరిచి చూపించెను. ఎందుకనగా వాటన్నింటితో సంఘమునకు చేయవలసిన ఎట్టి కార్యము లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 20 పేర. ఇప్పుడు క్రీస్తు యొక్క దాచబడిన మర్మములన్నీ 7 సంఘ కాలంలో పూర్తిగా బయలుపరచబడినవి. కాలములను మరి వాటిని పెట్టబడిన స్థానమును మొట్టమొదటిగా 7 సంఘ కాలంలో తెరిచి చూపించబడినవి. దేంట్లో చూపించబడింది? 7 సంఘ కాలంలో సంఘం యొక్క స్థానం, వాడి స్థానంలో అమర్చబడినవి. చరిత్ర మరియు పరిశుద్ధ గ్రంథం రెండును విశదపరిచినవి. మొట్టమొదటి సంఘకాలం ఒక గొప్ప సంఘకాలమైన ఎఫెసు నుండి అన్ని సంఘకాలముల కంటే బహుగా చెడిపోయిన లౌదిక సంఘకాలంలో మనం ఉన్నట్లు కనుగొంటిమి. ఇది బహుగా చెడిపోయిన సంఘకాలం, లౌదిక కాలం. మరి ఇప్పుడు కూడా పరిశుద్ధాత్మ ఏ విధంగా నాకు ఒక దర్శనమును ఇచ్చి మరియు ఏమి చేసినదో చూచితిమి. 2 సంవత్సరాల క్రితము నల్లని పలక మీద గీచాను. అది ఏ విధంగా వెలుగు భూమిపై సన్నగిలుచున్నదో, సువార్త అనే వెలుగు భూమి మీదకి ఏ విధంగా వచ్చుచున్నదో ఖచ్చితంగా అది అట్లే ఉన్నది. మరి అది ఎట్లు సన్నగిలిపోయినదో చూచితిమి. ఇప్పుడు ఈ కాలంలో పూర్తిగా మొత్తం చీకటి ఆవరించింది, వెలుగు కొద్దిగానే ఉన్నది. నిజమేనా? హల్లెలూయా. ఇప్పుడు ఈ పర్వతం పేరేంటిది? సన్సెట్ పర్వతం. దీని పేరు ఎవరు పెట్టారు? దేవుడు కాదు పెట్టింది, దీన్ని మనుషులే పెట్టారు. హల్లెలూయా. కానీ వారు దేవుడు వారి చేత పలికించాడు. ఇది రాబోయే దానికి ఉపయోగపడే కార్యం. ఇది ఇక్కడ తన యొక్క దీన దాసుని ఆయన కలుసుకోవాలి కాబట్టి దానికైనా సన్సెట్ పర్వతం అని పెట్టాడు ఆయన. సన్సెట్ అనగా సూర్యాస్తమయ పర్వతం. సూర్యాస్తమయ పర్వతం. ప్రవచనం ఉందా? జకర్యా గ్రంథంలో 14వ అధ్యాయం 6వ వచనంలో ఏమని ఉంది? అది పగలు కాదు, రాత్రి కాదు, అస్తమయ కాలమున వెలుతురు కలుగును. అందుకొరకైన సన్సెట్ పర్వతం పైన కలుసుకున్నాడు ఆయన. అస్తమయ కాలంలో 7 ముద్రలింపబడ్డాయి. హల్లెలూయా. చూడండి దేవుడు ఏ విధంగా గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు ఆయన. అస్తమయ కాలంలో ఆ యొక్క జకర్యా యొక్క ప్రవచనం అది. అస్తమయ పర్వతం అది. అస్తమయ కాలంలో ఆయన వెలుతురు కలుగునుగా కన్నాడు ఆయన. ఏంటిదా వెలుతురు? 7 సంఘ కాలములు. ఏమిటా వెలుతురు? 7 ముద్రల ప్రత్యక్షత. ఒకసారి చదవండి ఆ మాటను. జకర్యా గ్రంథంలో 14వ అధ్యాయం 7వ వచనం. 14:7. త్వరగా చదవండి. దొరికిందా? ఓకే, చదవండి సార్. ఓకే, పౌలు గారు చదవండి. 14:7. ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును. ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును. అది యెహోవాకు తెలియబడిన దినము. ఆ దినము యెహోవాకు తెలియపరచబడిన దినము. పగలు కాదు, రాత్రి కాదు. ఆ దినము దానియేలుకు తెలియపరచబడిన దినం కాదు, యోహానుకు తెలియపరచబడిన దినం కాదు. ఆ యొక్క స్మిత్ కోల్లా ఆ యొక్క ఆయన ఎవరు? లార్కిన్స్ అన్న సరే, లార్కిన్ రాసిన ఆయన కూడా కాదు ఇది. ఆ దినము పగలు కాదు, రాత్రి కాదు. రాత్రి కాదు, అస్తమయ కాలమున వెలుతురును కలుగును. హల్లెలూయా. అందుకొరకు ఆయన అస్తమయ కాలమున సన్సెట్ పర్వతం పైన, ఆ అస్తమయ పర్వతం పైన ఆయన తన ప్రవక్తను కలుసుకున్నాడు ఆయన. హల్లెలూయా. వెలుతురు కలుగును. ఆ దినమున జీవజలములు యెరూషలేములో నుండి పారి సగము తూర్పు సముద్రం వరకును. సరే, ఓకే. ఇప్పుడు మీకు అందరికి అర్థమైందా? అస్తమయ కాలమున వెలుతురు కలుగును గాక అన్నాడు ఆయన. ఏంటిది ఆ ప్రవచనం? ఇప్పుడు మన కళ్ళెదుట నెరవేర్పు జరిగి ఉన్నది. ఆ వెలుగు ఈ వాక్యమే. ఇప్పుడు క్రీస్తు యొక్క దాచబడిన మర్మములన్నీ 7 సంఘాలలో పూర్తిగా బయలుపరచబడినవి. సరే, మనం ఇది చదివాం. మరియు అది ఎట్లు ఆ సమయంలో దానిని తెలుసుకునలేకపోతిమి. కానీ గొప్ప ప్రపంచ సంఘ సమితి
ఒక కూటం రోముతో సంబంధం ఏర్పరచుకున్నది. మరియు రోము అది సంస్థలన్నిటికీ తల్లి. చరిత్రలోనే మొట్టమొదటిసారిగా పోప్ వాటికన్ నుండి యెరూషలేము మరియు అనేక స్థలములకు పర్యటించెను. ఇప్పుడు మన మతములన్నిటికీ పురాతన పుట్టినిల్లు యెరూషలేము, పోపుకు పురాతన చోటు రోము. అన్ని సమయంలోనూ సంగమునకు మహాశత్రువు అదియే. ఎవరు సార్? రోము శత్రువై ఉన్నది. దర్శించుటకు రోమును విడిచి లేదా రోము నుండి పాలసిన యెరూషలేమును సందర్శించాను అంటే ఇప్పుడు ఏదో జరగనై ఉన్నది. సరే చూడండి, దానియేలు 70 వారంలో 26వ పేర, దానియేలు 70 వారంలో, దానియేలు 70 వారంలో 26వ పేర. ఇప్పుడు ఈ రోజు మనము 70 వారంలో అనగా ఏమిటి అన్న కార్యమును సమీపించబోతున్నాం. మరి ఇది చాలా ముఖ్యమైన భాగం. ఏది సార్? దానియేలు 70 వారములు. ఇప్పుడు లేఖనములు అబద్ధమాడుట లేదని మనకు తెలియను, అవి సత్యముగా ఉండవలేను. మరియు ఈ యొక్క దూత గాబ్రియేలు వచ్చి దానియేలుతో యూదులకు ఇంకను 70 వారములు మాత్రమే మిగిలి ఉన్నవని చెప్పిన ఎడల ఇప్పుడు మనము దానిని 6 రోజుల వారమునకు లేక 7 రోజులు ఒక వారమునకు ప్రయోగించవచ్చును. ఇప్పుడు యూదులకు ఎంత మిగిలింది? ఒక వారం మిగిలింది. 70లో 69 అయిపోయాయి. చివరి వారం మిగిలింది, అందులో సగం కూడా అయిపోయింది. నిజమేనా? ఆ వారం మధ్యలో అభిషిక్తుడు మరి కొట్టివేయబడ్డాడు. ఇంకా ఎంత మిగిలింది? అర్ధవారం మిగిలింది. అంటే 7లో అర్ధవారం ఎంత? 3.5 సంవత్సరాలు. ఇది తెలియక సంఘ శాఖలు ఏమంటున్నాయి? 7 సంవత్సరాలు అంటున్నారు వాళ్ళు. కాదు, 7లో సగం వారం అయిపోయింది. ఇంకా యూదులకు మిగిలింది కేవలం అర్ధవారం మాత్రమే, 3.5 సంవత్సరాలు మాత్రమే. వధువు ఎత్తబడిన తర్వాత 3.5 సంవత్సరాలు దేవుడు యూదులతో వ్యవహరిస్తాడు. ఎవరు మాట్లాడరు ఏంటండి? యూదులతో ఆయన కేవలం 3.5 సంవత్సరాలు వ్యవహరిస్తాడు ఆయన. హల్లెలూయా. అయితే ప్రవచనంలో ఎల్లప్పుడూ అది ఉపమానములుగా ఇవ్వబడినవి. కావున మరి నిస్సందేహంగా గతించిన కాలంలో అనేక వందలుగా జనులు, పండితులు, సామర్థ్యం గల వ్యక్తులు, ఇవన్నీ మీరు పట్టుకోవడానికి నేను మాట్లాడుతున్నాను. కావున నిస్సందేహంగా గతించిన కాలములో అనేక వందలకు జనులు, పండితులు, సామర్థ్యం గల వ్యక్తులు ఈ 70 వారంలో అనగా ఏమిటని వివరించుటకు ప్రయత్నించిరి. కానీ దానియేలు 70 వారాలు ఎవరు వివరించాలి? ఈ వందల కొలది జనులు కాదు. 7వ దూత పలుకు దినములలో దానియేలు యొక్క 70 వారములు సమాప్తమగును. 7 సంఘకాల వివరణ సమాప్తమగును. 7 ముద్రల ప్రత్యక్షత సమాప్తమగును. నిజమేనా? ఆ 70 వారంలో అనగా ఏమిటని వివరించడానికి ప్రయత్నించిరి. మరియు దానిపై వారిచ్చిన అనేక వ్యాఖ్యానములు నేను చదివి ఉన్నాను. హల్లెలూయా. మరియు అడ్వెంటిస్ట్ సంఘమునకు చెందిన మిస్టర్ స్మిత్ కు ఆయన యొక్క అభిప్రాయములకు గాను నేను ఆయనకు కృతజ్ఞుడిగా ఉన్నాను. డాక్టర్ లార్కిన్ యొక్క అభిప్రాయములకు నేను చాలా కృతజ్ఞుడిగా ఉన్నాను. ఈ యొక్క గొప్ప పండితులకు దీనిపై వారికి గల అభిప్రాయములకు నేను చాలా కృతజ్ఞతగా ఉన్నాను. మరియు వాటిని చదువుటలో అది నాకు జ్ఞానాభివృద్ధి కలిగించున్నది. సరి అనిపించులాగున కనబడు అనేక కార్యములు నేను కనుగొనగలను. అయితే నేను వివరించుటకు ఇష్టపడు నేను తలంచిన అభిప్రాయమును తీసుకుని వచ్చుటకై కాలము అనగా అర్థమేమిటి అని కనుగొనుటకు సర్వ సంగ్రహ నిఘంటువులో కాలమును పరిశోధించెను. సరే, ఆ తర్వాత 3వ ముద్ర. ఏ ముద్ర? చూద్దాం. 34వ పేర. మంచిది. ఇంకా మనము ముద్రలోనికి వెళ్ళలేదు కదూ, అది సరి.
ప్రతి రాత్రి నేను కోరుచున్నాను, మీ యొక్క సమయమును నేను తీసుకున్నందులకు మీరు నన్ను తప్పుగా భావింపరని నేను అనుకుంటున్నాను. ఈ ముద్రలు బయలుపడుటలో గుర్తుంచుకోండి, నిజంగా ఇది ఒక వచనం. మొదటిది దానిని గురించి ప్రకటించుట, రెండో వచనం అనేకులు వాటిని గురించి చేసిన వ్యాఖ్యానములు నేను చదివి తిని, లేక వారి యొక్క ఆలోచనలను చదివి తిని, మరియు వారిలో అనేకులు నమ్మిన విధంగా నేను కూడా నమ్మి తిని. ఎప్పుడు 63 రాకముందు మరి ఆయన కూడా అలాగనే అనుకున్నాడు. ఆ మొదటి గుర్రపు రౌతు అది సంఘం అని నమ్మి ఉంటేనే, ఈ ముద్రలు తెరవబడక ముందు ఆ తెల్లని గుర్రం పైన ఉన్నవాడు ఎవరని అనుకున్నాడు ఆయన? అది సంఘం అనుకున్నాడు, తెల్లగా ఉన్నది కాబట్టి. వింటున్నారా? తెల్లగా ఉన్నది కాబట్టి సంఘం అనుకున్నాడు. అయితే పరిశుద్ధాత్మ దానిని బయలుపరిచినప్పుడు అది దానికి పరిపూర్ణంగా విరోధముగా ఉండేను. ఆ తెల్లని గుర్రం పైన ఉన్నది ఎవరో కాదు, నల్ల దయ్యము. హల్లెలూయా. కాబట్టి తెల్ల డ్రెస్ వేసుకున్న వాళ్ళందరూ పరిశుద్ధులు కారు, విరోధంగా ఉండెను. మరి కావున అదేమిటో చూపబడినది, మరియు అప్పుడు నేను ప్రయత్నించాను. హల్లెలూయా. సరే, నేను కొన్ని విషయాలు చెప్పి ముగిస్తాను. జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. మరి ప్రకటన 10వ అధ్యాయం 1 నుంచి 7 వరకు మనము చదువుతున్నామా? అక్షరాలు మనం అనేక సార్లు చదివి ఉన్నాం. కానీ యోహాను ఎప్పటివాడు? 2000 సంవత్సరాల కాలం నాటివాడు. ప్రకటన 10 నుంచి 7 వరకు మనం చదివినప్పుడు 7 ముద్రల గురించి అప్పుడే రాయబడింది. కానీ వాటి యొక్క మర్మమును దేవుడు 7వ దూత ద్వారా 1963లో వాటిని ఆయన తన ప్రజలకు బయలుపరిచాడు. ఎందుకు దేవుడు అంతకాలం ఆగాడు? హల్లెలూయా. ఆయన మరి ఈ యొక్క 1900 కాలంలో చూడండి, ఈ యొక్క 1943 నుంచి అనుకుందాం, లేకపోతే 1940 నుంచి అనుకుందాం. 40 నుంచి ఈ యొక్క 1965 వరకు జరిగిన ఈ కార్యాలన్నిటిని ఆయన హల్లెలూయా 2000 సంవత్సరాల క్రితమే రాయించాడు ఆయన. కానీ ఆ కాలంలో అవి కేవలం ముద్రగానే ఉన్నది. కానీ మరలా ఆయన యోహానును ఏ కాలంలో తీసుకొని వచ్చాడు? ఈ యొక్క 40వ సంవత్సరం నుంచి ఆయన 65 వరకు ఉన్న సంగతులను చూపించాడు ఆయన. ఆ యోహాను ఏ కాలం నుంచి చూశాడో ఆ కాలం వచ్చేంత వరకు అవి ఎవ్వరికి కూడా బయలుపరచబడలేదు. అర్థం చేసుకుంటున్నారా? యోహాను భవిష్యత్తులోనికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. మరి యోహాను గడిచిపోయిన కాలాన్ని చూశాడు, వర్తమాన కాలాన్ని చూశాడు, భవిష్యత్ కాలాన్ని చూశాడు. మరి యోహాను 2000 సంవత్సరాల క్రితం భవిష్యత్ కాలం ఏంటిది? 1900 శతాబ్దం అనేది ఆయన యొక్క భవిష్యత్ కాలమై ఉన్నది. ఈ కాలానికి వచ్చి ఆయన ప్రతి కార్యాన్ని రాశాడు ఆయన. హల్లెలూయా. ఎందుకు దేవుడు అంతకాలం ఆగాడు? 7వ దూత కాలంలోనే బయలుపరచబడతాయని ఒట్టు పెట్టుకొని చెప్పాడు. కాబట్టి ఆయన 7వ దూత కాలం వచ్చేంత వరకు వాటిని ఆయన బయలుపరచలేదు. హల్లెలూయా. కానీ చూడండి, 2000 సంవత్సరాల క్రితము యోహాను ఒక్కడే 7 ముద్రలోని సంగతులను చూశాడు. ఎవరు చూశారు? అది యోహాను ఒక్కడే చూశాడు. హల్లెలూయా. కానీ అర్థం చేసుకోనండి, మరి చాలా ఇక్కడ చిక్కైన కార్యం ఉన్నది. యోహాను 2000 సంవత్సరాల క్రితం చూడలేదు, కానీ ఆయన ముందుకొచ్చి చూశాడు ఆయన. హల్లెలూయా. విలియం బ్రెనాము జీవించిన కాలానికి వచ్చాడు ఆయన. యోహాను కూడా ఇవి రాయాలంటే, ఇవి చూడాలంటే ఆయన విలియం బ్రెనాము ఉన్న కాలానికి రావాల్సిందే. హల్లెలూయా. మరి ఇది ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. హల్లెలూయా. 2000 సంవత్సరాల క్రితమే యోహాను ఒక్కడే 7 ముద్రలోని సంగతులను చూశాడు. ఆయన 7 సంఘకారాలు చూశాడా? చూసి ఆయన రాయడానికి ప్రయత్నించాడు. ఆయన ఆ 7 ముద్రల ప్రత్యక్షతను చూశాడు ఆయన. మరి యోహానుకు, విలియం బ్రెనాముకు ఆ యొక్క 7 ముద్రల ప్రత్యక్షత ఎప్పుడు వచ్చింది? 1963లో. మరి యోహాను ముందే ఎట్లా రాశాడు ఆయన? చూడండి, ఆయన భవిష్యత్తుకు వచ్చాడు ఆయన. అర్థమవుతున్నదా?
భవిష్యత్తులోనికి రాకుండా యోహాను దానిని రాయలేడు. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా, ఇప్పుడు ఆత్మవశం నుంచి ఎక్కడికి వచ్చాడు ఆయన? ఈ కాలానికి వచ్చాడు ఆయన, భవిష్యత్తులోనికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. చూడండి, యోహాను మాత్రమే 7 ముద్రలోని కార్యమును చూడగలిగాడు. నిజమేనా? మరి 2000 సంవత్సరాల క్రితము యోహాను 7 ముద్రలోని సంగతులు ఎలా తెలుసుకున్నాడు? 7వ దూత ద్వారా. ధైర్యం ఉందా? యోహానుకు ఆ సంగతులు ఎలా బయలుపరచబడ్డాయి? 7వ దూత ద్వారా, ఈ కాలపు ఏలియా ద్వారా, ఈ కాలపు ప్రవక్త ద్వారా, విలియం మ్యారియన్ బ్రెన్హాం ద్వారా ఆయన ఆ యొక్క కార్యాలను 7 ఉరుములు 7 ముద్రను ఆయన తెలుసుకున్నాడు. ఆయన ప్రకటన గ్రంథం రాసిన యోహానుకు కూడా మర్మములు 1963లో తెలిసాయి, బయలుపరచబడ్డాయి. 2000 సంవత్సరాల క్రితం ఉన్న యోహానుకు 1963 సంవత్సరానికి ఏం సంబంధం? అక్షరాల సంబంధం ఉంది. యోహాను ఆత్మలోనికి ఎత్తబడి ఈ కాలంలోనికి వచ్చాడు ఆయన. సరే, అవునో కాదో చూడండి. ఈ మాటలు చదివి నేను ముగిస్తాను. ఓకే, సమయం కూడా అయిపోయింది. ప్రకటన 22:8 వచనం. ప్రకటన 22:8. ప్రకటన 22:8. నేను ఈ సంగతులను వినినవాడను, ఈ సంగతులను వినినవాడను, చూచినవాడను. హల్లెలూయా. నిజమేనా? ఇప్పుడు వినినవాడను చాలా అద్భుతకరంగా ఉంది కదా. హల్లెలూయా. ఒకప్పుడు ఈ వర్తమానం ఎట్లా ఉన్నది? వినే విధంగా క్యాసెట్ లో ఉన్నది. కానీ ఇప్పుడు ఎట్లా ఉన్నది? ఇది చూచే విధంగా ఉన్నది. ఒకప్పుడు క్యాసెట్ రూపంలో ఉన్నది, ఇప్పుడేమో కళ్ళతో చూచే విధంగా పుస్తక రూపంలో ఉన్నది. నేను చూచిన వాడను, వినిన వాడను, నేను చూచిన వాడను, వినిన వాడను, చూచిన వాడను. హల్లెలూయా. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుతున్న దూత పాదం ఎదుట నమస్కారం చేయుటకు సాగిల పడగా. ఇప్పుడు యోహాను ఎట్లా విన్నాడు? ఆ దూత ద్వారా. ఇందా ధైర్యం ఉందా? కానీ సంఘ శాఖలు నమ్మవు సార్. నమ్మకూడదనే దేవుడు. హల్లెలూయా. ఆ రోజు యోహానుకు ఒక్కడికి అర్థమైంది. మరి 2000 సంవత్సరాల నుంచి మరి మిగతా వాళ్ళకి ఎందుకు అర్థం కాలేదు? అంటే యోహానుకి ఎట్లా అర్థమైంది? 63లోనికి వచ్చి విలియం బ్రెన్హాం కాలానికి వచ్చి ఆయన చూశాడు కాబట్టి ఆయనకు అర్థమైంది. మరి యోహానికే 7వ దూత లేకుండా అర్థం కాకపోతే ఇప్పుడు ఉండే ఈ పండితులు మేధావులు ఇప్పుడు ఎక్కడికి రావాలి? 7వ దూత దగ్గరికి రావాలి. ధైర్యం ఉందా? హల్లెలూయా. సరే, ఇంకొక మాట మనం చూస్తాం. అదే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. తన దాసులకు కనబరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి. ప్రకటన గ్రంథం 22:8లో ఏ దూత గురించి అయితే మాట్లాడుతున్నామో ఆ 2వ వచనంలో ఉన్నది కూడా అదే దూత. యేసుక్రీస్తు తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. హల్లెలూయా. ఇప్పుడు యోహాను ఎట్లా చూస్తున్నాడు? దేవుని యొక్క దూత ద్వారా, ఆ 7వ దూత ద్వారా, ఆ విలియం బ్రెన్హాం ద్వారా చూస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు దయ్యానికి ఒళ్ళంతా మంట. ఈ మాట యూట్యూబ్ లో చూస్తే ఇప్పుడు వాళ్ళు మొత్తం కారం మూసుకున్నట్టే ఉంటది వాళ్ళకి. విలియం బ్రెన్హాం పేరు చెప్తే చాలు. ఒకవేళ వాళ్ళ ఇంట్లో కారం లేకపోయినా మిల్లుకు పోయి పట్టించుకొని వాళ్ళు కావాలని మూసుకుంటారు. అంత మంట దానికి. హల్లెలూయా. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి వాటిని ఆయన తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. సరే, సంఘ శాఖలు నమ్మకపోతే మాలి మీరు నమ్ముతున్నారా? హల్లెలూయా. ఆ ప్రకారంగా 8వ వచనం చూడండి. 8వ వచనం. అల్ఫయు ఒమేగయు నేనే, మొదటి వాడును కడపటి వాడును నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండివాడును నేనే. ఇప్పుడు ఈ 1900 నుంచి ఈ 65 వరకు ఉన్నది ఎవరు? ఆయనే. హల్లెలూయా. ఇప్పుడు యోహానుని భవిష్యత్తులోనికి తీసుకొని వచ్చింది ఎవరు? ఆ గొప్ప పరిశుద్ధాత్ముడే, ఆ గొప్ప అల్ఫా ఒమేగయే. ఆయనను భవిష్యత్తులోనికి తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే.
అని సర్వాధికారియు ఆ దేవుడు నాకు ప్రభు సెలవిచ్చుచున్నాడు. సెలవిచ్చుచున్నాడు అంటే ఇప్పుడు యోహాను ఎక్కడికి వచ్చి రాశాడు వీటిని? భవిష్యత్ కాలంలోనికి. నిజమేనా? 1:10 10 ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా, ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గమ, తుయతైర, సార్దిస్, ఫిలడెల్ఫియా, లవోదికే అని 7 సంఘములకు పంపమని చెప్పుడు నా వెనక వింటిని. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా, ఇప్పుడు ఆయన ఆత్మవశం నుంచి ఏ కాలానికి ఎత్తబడ్డాడు? ఆయన విలియం బ్రెన్హామ్ కాలానికి ఎత్తబడ్డాడు. ఆయన భవిష్యత్ కాలానికి ఎత్తబడ్డాడు. ఆయన ఈ కాలానికి వచ్చి ఆయన 7వ దూత యొక్క ఆ ద్వారా పలకబడిన ప్రతి మర్మాన్ని, ప్రతి కార్యాన్ని ఆయన విన్నాడు. ఆయన ప్రతి కార్యాన్ని చూశాడు. ఆయన వాటిని ఆయన ఈ కాలానికి వచ్చి 2000 సంవత్సరాల క్రితమే దాన్ని రాసి ముగించాడు. ఆయన హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ 7 ముద్రలు ఎట్లున్నాయి? 2000 సంవత్సరాలుగా ఇవి ముద్ర వేయబడి ఉన్నాయి. నిజమేనా? ఒకవేళ నేను ప్యాకింగ్ కూడా చేపిద్దాం అనుకున్నా, కానీ నాకు సమయం లేక మర్చిపోయి దీన్ని ప్యాకింగ్ చేయలే. మరి ఇప్పుడు వీటి ముద్రలు వేయబడి ఉన్నాయి, కానీ చాలా మంది ప్యాకింగ్ చూసి ఊహించి దాంట్లో అది ఉన్నది ఇది ఉన్నదని ప్యాకింగ్ చూసి రాశారు. నిజమేనా? కానీ ఇందులో ఏమున్నదో అది తెరవబడేంత వరకు. కాబట్టి ఆ 7 ముద్రలో ఏమున్నది ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు ఇది చదివితే మనకు అర్థమవుతుంది. దేవుని నామానికి స్తుతికరమును గాక. కానీ ఇప్పటికీ అందులో ఇప్పుడు ఇంకా వాళ్ళు ప్యాకింగ్ చూసి ఇంకా ఊహించుకుంటున్నారు, అట్టాను చూసి. కానీ ఇంకా అట్టా ఏమో దేవుడు వాళ్ళకిచ్చాడు, అందులో ఉన్న సంగతులేమో ఆయన తన వధువుకి ఇచ్చాడు. ఆయన ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా వారికి అది ఆ యొక్క అట్ట, ఆ యొక్క ప్యాకింగ్, అది మెరిసే కాగితం ఇంకా వారికి మర్మంగానే ఉన్నది. కానీ అందులోది తీసి 7వ దూత ద్వారా నాయన వాళ్ళు అట్లానే చూసుకొని మురిసిపోతారు. కానీ అందులో ఉన్న సరుకు ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చేయి. అందుకొరకు ఇవి మన చేతికి ఇవ్వబడ్డాయి. ఊరికే బీరువాలో పెట్టుకునేదానికి కాదు, ఎందుకో సెల్ఫ్లో పెట్టుకునేదానికి కాదు. దేవుడే తన ప్రవక్త ద్వారా ఇచ్చాడు వీటిని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇదే దానియేలుకు మరుగు చేయబడిన మర్మం, అదే యోహానుకు మరుగు చేయబడిన, రాయడానికి అనుమతి ఇవ్వకుండా ముద్రించబడిన మర్మం ఇదే. హల్లెలూయా. దేవుడి మాటలను దీవించును గాక. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక.